అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రెండ్ టెక్నాలజీస్. మా ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్‌బ్యాక్స్. అండ్ ఆల్సో టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఏ క్వెరీస్ ఉన్నా పోస్ట్ చేయండి. విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్. మనము డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో వీ హావ్ ఫినిష్డ్ విత్ ఏడబ్ల్యూఎస్. ఓకే. సో ఏడబ్ల్యూఎస్‌లో నేను ఇంకా S3 ఒకటి ఈసీఎస్ చేయలేదు. సో ఈ రెండు కూడా చేయడానికి ట్రై చేస్తా. బట్ ఐ విల్ కంబైన్ దట్ ఇన్ దిస్ టెరాఫార్మ్. ఓకే. సో టెరాఫార్మ్లో నుంచి చేసేటప్పుడు ఐ ట్రై టు కవర్ దోస్. ఓకే. సో మనం ఆల్రెడీ టెరాఫార్మ్ ఒక సెషన్ చేసాం, వాట్ ఈస్ టెరాఫార్మ్ అని. సో విల్ సీ ది ఇన్స్టాలేషన్ ఆఫ్ ద టెరాఫార్మ్. ఓకే. సో ఇన్స్టాలేషన్ ఆఫ్ ద టెరాఫార్మ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. ఓకే. సో హౌ యూ ఇన్స్టాల్ టెరాఫార్మ్ అనేది. సో ఇఫ్ యూ గో టు ది హ్యాషికార్ప్ పేజ్. ఓకే. సో ఇది టెరాఫార్మ్ వాళ్ళది. ఓకే. సో హ్యాషికార్ప్ అని ఉంది కదా. సో ఇక్కడ మీకు ఇన్స్టాల్ టెరాఫార్మ్ అని పేజ్ వస్తుంది. గూగుల్లో కొట్టిన అనుకోండి, ఇన్స్టాల్ టెరాఫార్మ్ అని కొడితే మనకి ఫస్ట్ పేజ్ వస్తుంది, ఇన్స్టాల్ టెరాఫార్మ్ హ్యాషికార్ప్ లర్న్. Always you can download a Terraform by HashiCorp అని పెట్టాను. ఓకే. సో ఇఫ్ యూ గో హియర్ యూ విల్ హ్యావ్ ఆల్ ది ఆప్షన్స్. మాన్యువల్ ఇన్స్టాలేషన్ ఉంది మనకి, హోమ్ బ్రియూ ఆన్ ఓఎస్ఎక్స్ అండ్ ఆల్సో ఆన్ విండోస్, ఆన్ లైనెక్స్. ఓకే. సో విండోస్లో చూడడానికి ట్రై చేద్దాము. ఓకే. సో చాకో ఇన్స్టాల్ టెరాఫార్మ్ ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ చాక్లెటీ యూ కెన్ గో అండ్ ఇన్స్టాల్ చాక్లెటీ. ఓకే. సో ఇక్కడ మనకి చాక్లెటీ ఉంటుంది. మీ విండోస్ బాక్స్ అయితే చాక్లెటీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నో ద రిక్వైర్మెంట్స్ విండోస్ 7. ఓకే. 7 ప్లేస్ chocolate install individual, ఇది మనకి ఆర్గనైజేషన్ కాదు. ఓకే, I'll go with individual installation. First ensure that you are using an administrative shell. You can also install as a non-admin. Check out. Okay, install with powershell.exe. Okay, let me open my PowerShell as an admin. Okay, yes. Okay, run get. If it results then run. Okay, let me run this. అన్రిస్ట్రిక్టెడ్ అని ఉంది మనది. ఓకే, నౌ రన్ ది ఫాలోయింగ్ కమాండ్. ఓకే, I'll copy it from here, then I'll run this from here. Okay, we'll see. Okay, Choco was found at an existing chocolate installation was detected. Oh, it's already there అని చూపిస్తుంది. Please use Choco upgrade Chocolatey to handle upgrades of Chocolatey itself. Okay, it's already there అని చూపిస్తుంది. Paste the copy text is okay. It says type Choco. Okay, let me type Choco. Okay, so నా దాంట్లో ఆల్రెడీ ఉంది చాక్లెటీ. ఓకే, సో ఈవెన్ ఐ డోంట్ నో దట్ ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. ఓకే, సో నౌ ఐ గో బ్యాక్. ఓకే, సో టెరాఫార్మ్ ఇన్స్టాలేషన్కి వెళ్దాం మళ్ళీ. ఓకే, చాక్లెటీ. ఓకే, సో చాకో ఇన్స్టాల్ టెరాఫార్మ్ అని ఉంది సింపుల్గా. ఓకే, సో ఐ విల్ రన్ దిస్ కమాండ్. సో విల్ సీ హౌ దిస్ గోస్. Okay, so installing the following packages Terraform by install. Okay, it's just installing. Do you want to run the script? Of course, yes. Yes to all. Why? Okay, so ఇది నా విండోస్ బాక్స్లో చేస్తున్నా. లైక్ ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ అ విండోస్ వర్జన్, ఓకే, సో వాళ్ళు ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చాక్లెట్ ఇన్స్టాల్ చేసుకోండి, దెన్ యూ కెన్ రన్ ఆల్ దీస్ కమాండ్స్. ఓకే, సో ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ అ లైనెక్స్ బాక్స్, ఓకే, సో ఎవరైతే లైనెక్స్ బాక్స్ ఉందో జస్ట్ గో టు ది లైనెక్స్. ఓకే, సో లైనెక్స్లో యూ కెన్ రన్ ఆల్ దీస్ కమాండ్స్. ఓకే, సో sudo apt get update సాఫ్ట్వేర్ ప్రాపర్టీస్ కామన్ కర్ల్. ఓకే, నా దాంట్లో ఆల్రెడీ ఉంది నా లైనెక్స్ బాక్స్లో. ఓకే, సో దిస్ ఇస్ మై WSL యాక్చువల్లీ. ఓకే, ఓకే, నా WSL బాక్స్ ఇది. ఓకే, సో విల్ ట్రై టు రన్ దిస్. ఓకే, జనరల్ అయితే అప్ టు డేట్ ఉంటుంది నాది. విల్ వెయిట్ అండ్ సీ వాట్ ఇట్ డస్. ఆ తర్వాత యాడ్ ది హ్యాషికార్ప్ GPG కీ. ఓకే, లెట్ మీ యాడ్ దిస్ కీ. దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది యాక్చువల్గా టెరాఫార్మ్, బట్ ఐ విల్ సీ లైక్ ఇఫ్ ఇట్ అప్గ్రేడ్స్ my box, otherwise it will say like it's already existing. Okay, Linux లో. ఓకే, విండోస్లో అయిపోయింది. ఇఫ్ ఐ సే terraform -v. ఓకే, సో వర్జన్ 1.0.9 on my Windows box. Okay, so this is the installation of Windows. Let me wait for Linux also. Okay, so now I'll try to get the GPG key. Okay, okay, so okay వచ్చేసింది. Okay, now I'm just adding this HashiCorp to my repository. Say
sudo apt get install Terraform. Okay, so run these commands. Okay, so apt get install Terraform కూడా అనండి, so that you will get the installation done. Okay, so ఇక్కడ నా Terraform already ఉంది ఇక్కడ, so I have installed Terraform. If I say Terraform -v, okay, so నాది 0.13 version 13 ఉంది నా దాంట్లో. Okay, so what I will do is, again if I go to manual installation. Okay, so manual installation, like if you go for Mac or Linux, okay, so ikkada meeku you need to install. Okay, so you need to download and you need to move this path to user local bin. Okay, so ఇది కూడా చేయొచ్చు మీరు. Okay, so for example if I go to install, find the appropriate package. Okay, so I'm going to Terraform downloads. Okay, ఇది manual installation ఇది మనది. Okay, so if I go to Linux 64-bit, ఓకే, ఇక్కడ మనకి సేమ్ ఫైల్ అని వచ్చేసింది. ఓకే, సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ రైట్ క్లిక్ ఆన్ దిస్, కాపీ లింక్. ఓకే, ఐ విల్ గో టు మై బాక్స్, ఐ విల్ సే wget. ఓకే, సో ఇట్ ఈస్ జస్ట్ డౌన్లోడింగ్ ది ఫైల్. ఓకే, so if I go down, okay, so ఇది యాక్చువల్గా. ఓకే, so what I will do is I will copy this to, okay, I move to the Terraform directory. ఇక్కడ I will do unzip Terraform. Okay, I'll ls-lat. Okay, so I've got this Terraform file. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే Terraform I will move it to, ఓకే, USR local bin. ఓకే, సో USR local bin కి మూవ్ చేసాం అనుకోండి, సో ఇట్ విల్ వర్క్. ఓకే, సో ఓకే, ఐమ్ మూవింగ్ ఇట్ టు USR local bin. ఓకే, సో నౌ ఇఫ్ ఐ సే Terraform -v, ఓకే, సో వర్జన్ 1.0.9 చూపిస్తుంది. Okay, so this is the latest version of the Terraform. Okay, so Terraform latest version is the, okay, so if you want to check the old versions also, we can go and check the old versions. మీ old versions కూడా చెక్ చేయొచ్చు, బట్ 1.0.9 అనేది ఇట్స్ ద లేటెస్ట్ వర్జన్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు డౌన్లోడ్ ద ఓల్డర్ వర్జన్స్, మీకు ఇక్కడ ఓల్డర్ వర్జన్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో మనము విండోస్లో చేసింది, ఓకే, 0.15. ఓకే, సో 0.15 వచ్చి మనకి విండోస్లో when we are doing with the chocolatey, but if you want to go with the latest version, manual ga manamu 1.0.9 ki velnam. Okay, so Linux lo nadi 1.0.9 undi ippudu. Okay, so this is how you install. Okay, so one more thing is, try to install your Visual Studio. Okay, so మీకు Visual Studio లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి Visual Studio కోడ్, సో దట్ మీకు ఎక్కడ మనము క్రియేట్ చేస్తున్నా కానీ వీ కెన్ డైరెక్ట్లీ గో అండ్ యూస్ విజువల్ స్టూడియో. ఓకే, ఓకే, సో విజువల్ స్టూడియో ఓపెన్ చేసుకోండి అండ్ యూ కెన్ గెట్ ఆల్ ద స్టఫ్ ఫ్రమ్ హియర్. లైక్ ఐ విల్ గో ఫర్ న్యూ ఫోల్డర్. ఓకే, సో Terraform ఫోల్డర్ క్రియేట్ చేసింటే న్యూ ఫోల్డర్కి వెళ్ళండి. సో నా Terraform ఫోల్డర్ ఇక్కడ క్రియేట్ చేసిన నేను. ఓకే, సో ద సేమ్ వన్ ఐఎమ్ యూజింగ్ ఇన్ ది Visual Studio. Okay, so Visual Studio లో వచ్చేలాగా చూసుకోండి. ఓకే, సో అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ఎనీ Terraform ప్యాకేజెస్, మీరు ఇక్కడికి వెళ్ళేసి మీరు Terraform ఇన్స్టాల్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, సో ఇఫ్ ఐ సే Terraform, ఓకే, సో ఎందుకంటే మనకి కోడింగ్ ఏదైనా చేస్తున్నప్పుడు ఇట్ విల్ బీ ఆటోమేటిక్. ఓకే, సో ఇక్కడ ఐ విల్ ట్రై టు యూస్ దిస్. ఓకే, ఇట్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది నా దాంట్లో. ఓకే, సో ఇట్స్ ఆల్రెడీ ఎనేబుల్డ్. ఓకే, సో HashiCorp Terraform కూడా ఆల్రెడీ ఉంది నా దాంట్లో. ఓకే, సో ఐ కెన్ ఇఫ్ ఐ యూస్ దిస్ Terraform. ఓకే, సో ఇక్కడ నుండి నాకు ఆటోమేటిక్గా కోడ్ వచ్చేస్తుందని చూపిస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్రియేట్ ఎ ఫైల్ హియర్. ఓకే, సో ఐ విల్ సే main.tf అందాం. ఓకే, సో మీకు ఇక్కడ చూడండి Terraform సింబల్ వచ్చేసింది ఇక్కడ. ఓకే, సో మనం ఏది చేసినా కానీ Terraform మనకి ఆటోమేటిక్గా కోడ్ ఇక్కడ రాయొచ్చు. ఓకే, సో యూజింగ్ దిస్ Terraform యాడ్ ఆన్. ఓకే, సో ఈ యాడ్ ఆన్ ఉంటే మనకి ఏంటంటే ఎక్కడ కూడా మనం ఎర్రర్స్ ఎక్కువ చేయము. ఓకే, సో యూజింగ్ దిస్ కోడ్ వీ కెన్ రన్ ఆల్ అవర్ లైక్ AWS ఆటోమేషన్ కానివ్వండి, ఆర్ GCP, Azure ఏదైనా కానీ ఆటోమేట్ చేయొచ్చు ఈజీగా. ఓకే,
So this is the installation, guys. Okay, so how you do it అనేది, and also AWS మీకు ఆల్రెడీ ఉండాలి. ట్రై టు క్రియేట్ అ ఫ్రీ అకౌంట్ ఆఫ్ ది AWS. నేను ఆల్రెడీ AWS అందుకే ముందు చెప్పిన మీ అందరికీ. ఓకే, సో ట్రై టు గెట్ ఆల్ యువర్ అకౌంట్స్, AWS అకౌంట్స్, అండ్ ఆల్సో AWSలో క్రియేట్ అన్ అడ్మిన్ అకౌంట్ క్రియేట్ చేసి, నేను ఆల్రెడీ అది కూడా చూపించిన మీకు, ఆల్రెడీ అయిపోయింది. అంటే లైక్ ఆ సెషన్ చూసిన తర్వాతనే మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి యూ ఆల్రెడీ నో దాట్. ఓకే, సో హౌ టు క్రియేట్ అ యూజర్, అడ్మిన్ యూజర్ క్రియేట్ చేసిన తర్వాత యూ విల్ గెట్ ఆల్ లైక్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉంటాయో ఆ క్రెడెన్షియల్స్ని మనము AWS కాన్ఫిగ్లో యూజ్ చేయడానికి ట్రై చేద్దాం. సో టెరాఫామ్ ఆల్రెడీ నేను మీకు ఇన్స్టాలేషన్ చూపించిన. సో అండ్ ఆల్సో ఐ హావ్ సేడ్ లైక్ యూ నీడ్ టు హ్యావ్ యువర్ విజువల్ స్టూడియో రెడీ అండ్ ఆల్సో AWS అకౌంట్ రెడీ ఉండాలి మీకు. సో ఐ హోప్ యూ ఆల్రెడీ గాట్ దోస్ టూ. ఓకే, సో now we will see like how we can talk to the AWS. Okay, so AWS సో టెరాఫామ్ నుంచి ఎట్లా మాట్లాడతాము, ఎట్లా AWSలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో నౌ వెనెవర్ యూ వాంట్ టు టాక్ టు ది AWS. ఓకే, సో మనం AWSతో కమ్యూనికేట్ ఎట్లా అవుతామో, అసలు టెరాఫామ్కి AWSకి ఎట్లా కమ్యూనికేషన్ జరుగుతుంది అనేది చూద్దాం. ఓకే, సో దట్ ఈస్ వేర్ వీ రిక్వైర్డ్ ప్రొవైడర్స్. ఓకే, సో ప్రొవైడర్స్ అంటే లైక్ మనకి టెరాఫామ్లో దెర్ ఆర్ సో మెనీ ప్రొవైడర్స్. ఓకే, సో క్లౌడ్ ప్రొవైడర్స్ కావచ్చు, లేకపోతే అదర్ టెక్నాలజీలో ఉన్న ప్రొవైడర్స్ కావచ్చు. ఓకే, సో వాట్ డూ యూ మీన్ బై ప్రొవైడర్ అంటే, ప్రొవైడర్ ఈస్ నథింగ్ బట్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో వాట్ ఎవర్ ద క్లౌడ్ ఎన్విరాన్మెంట్ ఇట్ మైట్ బి. ఓకే, సో ఇఫ్ ఐ గో టు టెరాఫామ్, ఓకే, సో registry.terraform.ioలోకి వెళ్తే టెరాఫామ్ ప్రొవైడర్స్ ఎవరనేది మీకు చూపిస్తాయి. ఓకే, ప్రొవైడర్స్ ఆర్ ద లాజికల్ అబ్స్ట్రాక్షన్ of an upstream API. They are responsible for understanding API interactions and exposing resources. Okay, so e providers, for example Azure, AWS, Google Cloud, Kubernetes, Oracle, Alibaba, ఇట్లా చాలా ప్రొవైడర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మీరు ప్రొవైడర్స్ చూస్తే ఈ ప్రొవైడర్స్లో ఉన్న రిసోర్సెస్, APIs అన్నీ కూడా ఎక్స్పోజ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఎక్స్పోజ్ చేసినప్పుడు టెరాఫామ్ వెళ్ళి ఆ APIతో ఇంటరాక్ట్ అయ్యి రిసోర్సెస్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే యూ హ్యావ్ లాడ్ ఆఫ్ ప్రొవైడర్స్. ఓకే, సో మీకు ఇక్కడ AWS ఉంది, అజ్యూర్ ఉంది, గూగుల్ క్లౌడ్, క్యూబర్నెటీస్. ఓకే, మీరు కిందికి వెళ్తే ఇఫ్ యూ సీ హియర్ యాక్టివ్ డైరెక్టరీ, ఆర్కైవ్, AWS క్లౌడ్ కంట్రోల్, DNS, కాన్సిల్ అండ్ హెల్మ్ ఉంది, క్యూబర్నెటీస్, HTTP, అండ్ దేర్ ఆర్ లాడ్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో లాడ్ ఆఫ్ ప్రొవైడర్స్. ఓకే, సో మీరు ఇక్కడ కిందికి వెళ్ళి చూసారు అనుకోండి, వెరిఫైడ్ ప్రొవైడర్స్ అని ఉంది. ఓకే, సో వాట్ డూ యూ మీన్ బై వెరిఫైడ్ ప్రొవైడర్స్? వెరిఫైడ్ providers అంటే like they are already verified by the Terraform. Okay, so they are all the Terraform approved providers అనమాట వీళ్ళందరూ కూడా. ఓకే, సో మీకు ఏంటంటే 3 types of providers ఉంటారు ఇక్కడ. ఓకే, ఇఫ్ యూ సీ హియర్ అఫీషియల్, వెరిఫైడ్ అండ్ కమ్యూనిటీ. ఓకే, సో కమ్యూనిటీ ప్రొవైడర్స్ అంటే మీకు తెలుసు ఇట్స్ ఓపెన్ సోర్స్ ప్రొవైడర్స్. ఓకే, సో ఇండివిజువల్ ప్రొవైడర్స్ అవ్వచ్చు, ఆర్గనైజేషన్ ప్రొవైడర్స్ అవ్వచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జెన్కిన్స్ చూసాను అనుకోండి. ఓకే, సో జెన్కిన్స్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రొవైడర్స్. ఓకే, సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ జెన్కిన్స్ చూడండి మనకి ఎంతమంది ఇండివిజువల్ ప్రొవైడర్స్ ఉంటారు, ఆర్ ఇఫ్ యూ వాంట్ యూ విల్ హ్యావ్ ద organization providers also. Okay, but anyway if I go to providers again, okay, browse providers. Okay, సో ఇప్పుడు నేను AWSకి వెళ్ళాను అనుకోండి, AWSలో ఏమేమి ఉంటాయి, లైక్ వాట్ ఆల్ ద థింగ్స్ వీ కెన్ యూజ్ ఇన్ AWS అనేది మీకు మొత్తం ఇక్కడ యూజింగ్ ప్రొవైడర్స్ ఉంది కదా. సో యూజింగ్ ప్రొవైడర్స్ అని కొడితే ద బెస్ట్ డాక్యుమెంటేషన్ యూ విల్ సీ. ఓకే, సో ఎవ్రీథింగ్. ఓకే, సో మీకు ఏమేమి కావాలి, హౌ యూ కెన్ హ్యావ్ యువర్ కాన్ఫిగరేషన్స్ ఎట్లా చేయొచ్చు మనము. ఓకే, సో ఏమేమి కావాలి, ఎట్లా చూడొచ్చు. ఓకే, సో ఆల్ ద డాక్యుమెంటేషన్. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంటేషన్ కూడా మీకు ఇందులో ప్రొవైడ్ చేస్తారనమాట టెరాఫామ్ వాళ్ళు. ఓకే, సో దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఓకే, సో డాక్యుమెంటేషన్కి వెళ్ళాం అనుకోండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఈ డాక్యుమెంటేషన్లో AWS ప్రొవైడర్ డాక్యుమెంటేషన్లో యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. ఓకే, సో లెఫ్ట్ సైడ్లో చూస్తే AWSలో ఉన్న రిసోర్సెస్ అన్నీ, సర్వీసెస్ అన్నీ, మీకు ఏదైతే సర్వీస్ మీకు AWSలో ఉందో ఆ సర్వీసెస్ అన్నీ కూడా మనం లాంచ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ గో విత్ ద ఎగ్జాంపుల్స్. ఓకే, సో మీకు క్లియర్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఇక్కడ. ఇఫ్ యూ గో అండ్ సీ హియర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు VPC అని అనుకోండి. ఓకే, సో ఇట్ విల్ గివ్ మై VPC రిసోర్సెస్. ఓకే, సో ఇక్కడ చూడండి API గేట్వే, EC2, Route 53 అండ్ VPC. ఓకే, సో ఇక్కడ VPCకి వెళ్ళిన అనుకోండి, సో ఇట్ జస్ట్ షోస్ రిసోర్సెస్ అండ్ డేటా సోర్సెస్. ఓకే, సో రిసోర్సెస్ అంటే ఏంటి, డేటా సోర్సెస్ అంటే ఏంటి అనేది చూద్దాం మనం ఎనీవే. బట్ యూ కెన్ ఫైండ్ ఆల్ ద సర్వీసెస్. ఓకే, సో మీకు ఏ సర్వీస్ కావాలన్నా కానీ యూ కెన్ గో అండ్ ఫైండ్ హియర్. ఓకే, సో ఇఫ్ ఐ సే EC2,
ఇక్కడ చూడండి EC2లో మనం ఏమైనా లాంచ్ చేయొచ్చు అనేది చూపిస్తుంది మనకి ఇక్కడ. ఓకే, మనం ఆల్రెడీ AWS చేసాం కాబట్టి మీకు ఆల్రెడీ AWS ఐడియా ఉంది. ఓకే, సో హౌ వీ కెన్ కనెక్ట్ టు దిస్ AWS ప్రొవైడర్. ఓకే, సో AWS ప్రొవైడర్కి మనము టెరాఫామ్లోంచి ఎట్లా కనెక్ట్ అవుతాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ యూ కెన్ సీ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. ఓకే, సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా కనిపిస్తున్నాయి, లైక్ హౌ యూ కెన్ యూస్ మన టెరాఫామ్ని ఎట్లా యూజ్ చేయొచ్చు అనేది. ఓకే, సో ఇక్కడ వర్షన్స్ కూడా ఇచ్చిండు 0.0.13 అండ్ లేటర్. ఓకే, సో దిస్ ఈజ్ వేర్ వీఆర్ యూజింగ్. ఓకే, సో మనది 1.09 ఉంది ఇప్పుడు. ఓకే, సో వీ కెన్ యూస్ దట్ 1.09. ఓకే, సో మీరు ఎట్లా లాగిన్ చేయొచ్చు, లైక్ హౌ యూ కెన్ సీ వాట్ ఈస్ ద యూసేజ్. ఓకే, సో ఈ యూసేజెస్ మొత్తం కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఇట్స్ అ బెస్ట్ డాక్యుమెంటేషన్, మీకు ఎగ్జాంపుల్స్ కానీ ఏది కానీ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు. ఓకే, సో మీకు ఇక్కడ లేటెస్ట్ వర్జన్కి వెళ్ళొచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు వర్జన్స్ కూడా ఉంది. ఓకే, సో ఇక్కడ చూస్ ది వర్జన్స్. ఓకే, సో AWS ప్లగిన్ వర్జన్స్ ఇవి, ప్రొవైడర్ వర్జన్ ఇది. ఓకే, సో మీరు ఏ వర్జన్ యూజ్ చేస్తున్నారో ఆ వర్జన్కి తగ్గట్టు కూడా మీరు ఇక్కడ ఎగ్జాంపుల్స్ మీరు చూడొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ గో అండ్ డూ. ఓకే, సో యువర్ ఏమంటారు లాంచ్ యువర్ రిసోర్సెస్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఏమంటారు డాక్యుమెంటేషన్స్. ఇంత మంచి డాక్యుమెంటేషన్స్ మనకి మాత్రము. ఓకే, సో ఏ ప్రోడక్ట్లో అయినా కానీ ఉండదు. ఓకే, సో బికాస్ అన్ని ఎగ్జాంపుల్స్తో విత్ ఆల్ ద సర్వీస్ ఎగ్జాంపుల్స్ మనం ఏది లాంచ్ చేయాలన్నా కానీ ఈ పేజ్కి వెళ్ళొచ్చు. చాలామంది అన్న కోడ్ ఇవ్వండి అన్న, నాకు మీరు క్రియేట్ చేసింది కోడ్ ఇవ్వండి అంటారు. ఓకే, ఎవ్రీథింగ్ ఐ విల్ బి కాపీయింగ్ ఫ్రమ్ హియర్. ఓకే, సో ఇక్కడి నుంచే నేను కాపీ చేస్తాను కాబట్టి. ఓకే, సో యూ గైస్ షుడ్ నో. ఓకే, సో డెఫినెట్గా లైక్ హౌ ఐఎమ్ డూయింగ్ అనేది మీరు చెక్ చేయొచ్చు. ఓకే, సో ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ టు కాపీ ఫ్రమ్ హియర్ ఓన్లీ. ఓకే, సో లెట్ మీ గో టు మై విజువల్ స్టూడియో. ఓకే, సో ఇది నా main.tf నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన. ఓకే, సో ఇఫ్ ఐ సే ప్రొవైడర్. ఓకే, సో మనం ప్రొవైడర్స్ని క్రియేట్ చేస్తాం, ఇంతసేపు ప్రొవైడర్ నుంచి మాట్లాడినాం కాబట్టి. ఓకే, సో ఇఫ్ ఐ సే ప్రొవైడర్. ఓకే, సో ప్రొవైడర్లో నాకు ఏ ప్రొవైడర్ కావాలి, AWS, రైట్. ఓకే, AWS is my provider. Okay, provider, and I'll say AWS. Okay, సో ఇక్కడ నుండి నాకు ఆటోమేటిక్గా ఇట్ జస్ట్ డిస్ప్లేస్ దట్ దిస్ ఈజ్ మై ప్రొవైడర్. ఓకే, సో నవ్ ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ ఎనీథింగ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రీజియన్. ఓకే, ఐ విల్ సే రీజియన్. ఓకే, సో నాకు రీజియన్ యాడ్ చేయాలి. ఓకే, సో వాట్ విల్ బి ది రీజియన్. ఓకే, సో మన రీజియన్ ఏంటి అనేది మనం చెక్ చేద్దాం వెళ్ళి. నాది ముంబై రీజియన్కి చేస్తున్నాం బికాజ్ ఇట్స్ వెరీ నియర్ టు అస్. ఓకే, సో ముంబై, సో AP-South-1. ఓకే, సో నా రీజియన్ వచ్చేసి AP-South-1. సో లెట్ మీ గో బ్యాక్ హియర్ అండ్ ఐల్ సే AP-South-1. ఓకే, సో ఐ డూ దస్ ఇన్ డబల్ కోట్స్. ఓకే, సో ఇది నా రీజియన్. ఓకే, సో నౌ ఇఫ్ ఐ have my access keys. Okay, so access underscore key. Okay, so the important thing is మనము access keys జనరల్గా we should not give here. Okay, so access key అయినా సరే you can say secret key. Okay, so access key secret key మనం ఇక్కడ రియల్ టైంలో ఇవ్వము. ఓకే, సో బట్ హియర్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇట్. ఓకే, సో జనరల్గా అయితే వీ కెన్ కాల్ ఫ్రమ్ ది ఎనీ గిట్ నుంచి అయినా మనము కాల్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి ప్రొవైడర్ AWS రీజియన్ యాక్సెస్ కీ సీక్రెట్ కీ. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడంటే జనరల్గా స్టాటిక్ క్రెడెన్షియల్స్ కెన్ బి ప్రొవైడెడ్ బై యాడింగ్ అండ్ యాక్సెస్ అండ్ సీక్రెట్ కీ ఇన్ లైన్ ఇన్ ద AWS ప్రొవైడర్ బ్లాక్. బట్ వార్నింగ్, హార్డ్ కోడెడ్ క్రెడెన్షియల్స్ ఆర్ నాట్ రికమెండెడ్ ఇన్ ఎనీ టెరాఫార్మ్ కాన్ఫిగరేషన్ అండ్ risk secret leakage should this file ever be committed to a public version control system. Okay, so it is always risky. So మనం ఇక్కడ వీ కెన్ యూస్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మనం యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, సో ఎనీవే లైక్ ఈ సెషన్లో లైక్ ఐఎమ్ జస్ట్ యూజింగ్ ఇట్ ఆన్ ద నా టెరాఫార్మ్ TF ఫైల్లోనే యూజ్ చేస్తున్నాను, main.tf ఫైల్లో. ఓకే, so let me go back here. Okay, so I'll just copy it my credentials. Okay, anyway I'll deactivate them or I'll remove them. Okay, then again I'll copy this, I'll paste it here. Okay, so this is my provider. Okay, so నేను ఇక్కడ ప్రొవైడర్ని క్రియేట్ చేసేసిన. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనే క్రియేట్ చేయండి.
don't try to expose or don't try to hard code these values. Okay, so ఇప్పుడు ఇక్కడ I have created a provider. Okay, so and I'll save this file. Okay, so ఇక్కడ ఏంటంటే లైక్ ఇఫ్ ఐ వాంట్ టు కనెక్ట్ టు దిస్ ప్రొవైడర్, ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్కి నేను కనెక్ట్ అవ్వాలంటే ఐ నీడ్ టు ఇన్స్టాల్ దిస్ ప్రొవైడర్స్. ఓకే, సో ఈ ప్రొవైడర్స్ని నేను ఇన్స్టాల్ చేయాలి టెరాఫామ్లో. ఎందుకంటే లైక్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రొవైడర్స్. ఇందాక నేను చూపించిన మీకు దెర్ ఆర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ప్రొవైడర్స్. ఓకే, సో మనకి చాలా ప్రొవైడర్స్ ఉన్నారు ఏడబ్ల్యూఎస్లో. సో ఐ డోంట్ వాంట్ టు ఇన్స్టాల్ ఎవ్రీ ప్రొవైడర్ బై డిఫాల్ట్. ఓకే, సో మీరు బై డిఫాల్ట్ అన్ని ప్రొవైడర్స్ని మీకు టెరాఫామ్ వాడు ఇచ్చింది అనుకోండి, ఇట్ విల్ బి ఏ హ్యూజ్ బైనరీ. ఓకే, సో అందుకోసమని లైక్ ఏ క్లౌడ్కి అయితే మీరు కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో, ఏ ప్రొవైడర్కి అయితే మీరు కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో ఆ ప్రొవైడర్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ గో టు మై ఓకే బాక్స్. ఓకే, సో ఇది నా టెరాఫామ్ డైరెక్టరీ. ఓకే, సో ఇఫ్ ఐ సే ఎల్ఎస్, ఓకే, సో నా main.tf ఫైల్ కనిపిస్తుంది అండ్ ఆల్సో క్యాట్ main.tf. ఓకే, సో అక్కడ మనం ఇక్కడ ఏదైతే క్రియేట్ చేస్తామో అది నాకు ఇక్కడ విజిబుల్లో కనిపిస్తుంది. ఓకే, సో నవ్ వాట్ ఐ విల్ డూ, ఓకే, సో ఐ విల్ ఇనిషియలైజ్ దిస్. ఓకే, సో ఇనిషియలైజ్ చేస్తే మనకి ఏంటంటే ఈ వర్కింగ్ డైరెక్టరీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇనిషియలైజ్ చేస్తున్నాం అనమాట. లైక్ యూ గైస్ నో మనం గిట్ ఎట్లా ఇనిషియలైజ్ చేస్తామో సేమ్ టెరాఫామ్ని కూడా అట్లనే ఇనిషియలైజ్ చేస్తున్నాం సో దట్ ఇట్ విల్ ఇన్స్టాల్ ద ప్రొవైడర్. ఓకే, సో మనం కాన్ఫిగరేషన్లో ఏమి ఇచ్చినాం, ప్రొవైడర్ AWS అని ఇచ్చాం. సో ఇట్ విల్ ఇన్స్టాల్ దట్ ప్రొవైడర్. ఓకే, సో వాట్ ఐ విల్ డూ నవ్, ఐ విల్ సే టెరాఫామ్ init. Okay, so terraform init అంటే it will initialize the terraform. Okay, so initializing the backend, initializing provider plugins, finding latest version of HashiCorp AWS, installing HashiCorp AWS 3.63. okay, so 3.63.0 అంటుంది ఇది. okay, so if I go here and if I show you, okay, so 3.63.0 అనేది లేటెస్ట్ వర్జన్ ఇక్కడ. okay, so if I go here again, okay, so Terraform has been successfully initialized అంటుంది. okay, so if I go here, ఇక్కడ చూడండి మనకి it has created some of the files. okay, so ఇక్కడ చూడండి it has created a .terraform providers registry create చేసింది and also it has created Terraform provider AWS అనేసి ఒక ఫైల్ని క్రియేట్ చేసింది. okay, anyway the file is not displayed in the editor because it is either binary or uses an ARM support. okay, no problem. okay, so I'm not going to open that anyway. okay, but ఇక్కడ చూడండి ఇనిషియలైజ్ అయిన తర్వాత you are seeing these two files. okay, so if I show you here it will be shown. okay, .terraform and .terraform.log.html. okay, so ఈ రెండు ఫైల్స్ ఇది డిఫాల్ట్గా క్రియేట్ చేసేసింది బికాస్ వీ హ్యావ్ ఇనిషియలైజ్డ్ దట్ AWS. okay, సో మనం ఇప్పుడు ఇక్కడ AWSని ఇనిషియలైజ్ చేసినాం అనమాట. ఓకే, సో మనము ఇనిషియలైజ్ చేసాం కాబట్టి నవ్ యూ హ్యావ్ కంప్లీట్ యాక్సెస్ టు ద AWS APIs. ఓకే, సో AWS APIs ఏవైతే ఉన్నాయో దానిపైన మీకు కంప్లీట్ యాక్సెస్ వచ్చినట్టే. సో యూ గైస్ ఆల్రెడీ నో వాట్ ఆర్ ఆల్ ద రిసోర్సెస్ వీ హ్యావ్ ఇన్ ద AWS. మనం VPC గురించి మాట్లాడినాం, సబ్నెట్స్ గురించి మాట్లాడినాం. ఓకే, యూ గైస్ నో వాట్ ఈస్ CIDR బ్లాక్స్, యూ గైస్ నో వాట్ ఈస్ ఇంటర్నెట్ గేట్వే, సెక్యూరిటీ గ్రూప్స్, ఇవన్నిటి గురించి కూడా మనం ఆల్రెడీ మాట్లాడినాం. సో we'll try to create all those resources from Terraform. okay, so again I'll go to my Visual Studio. okay, so మీకు అందరికీ తెలుసు లైక్ ఇందాక నేను చూపించాను నేను we have resources and data sources. okay, so first resources అంటే ఏందో చూద్దాం, ఆ తర్వాత we'll also see what are the data sources అంటే ఏందో కూడా చూద్దాం. okay, so if you want to create anything we'll call it as resource. okay, so resource అని మనం దాన్ని కాల్ చేస్తాం. okay, so for example who is your provider? okay, so my provider is AWS. okay, AWS is na provider. okay, so what kind of resource you want to create? okay, I'll say type VPC. okay, so ఇది నా AWS VPC అనేది. okay, so this is my resource type. okay, so నా resource type వచ్చేసి provider underscore resource type. okay, so నా provider AWS underscore resource type. మీరు resource types కావాలనుకుంటే again you can go here. okay, so ఇవన్నీ కూడా resource types. okay, so now I'm having my AWS underscore VPC. okay, and also I'll give some name to this. okay, I'll say Tritree Technologies underscore VPC. okay, so నేను ఒక నేమ్ ఇస్తున్నది. okay, so now I can create my resource. okay, so మీ అందరికి తెలుసు like whenever we are going to create a VPC we need a CIDR block. okay, so I'll create CIDR block. మీరు యాక్చువల్గా కాపీ పేస్ట్ కూడా చేయొచ్చు బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ కాపీ పేస్ట్ బికాస్ ఐ వాంట్ టు షో ఇట్ బై టైపింగ్. ఓకే, సో
నేను డైరెక్ట్ కాపీ పేస్ట్ కూడా చేయొచ్చు, ఇది మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉంటుంది. ఓకే, సో ప్రొవైడర్స్ పేజెస్లో. ఓకే, సో దిస్ ఈజ్ మై ఏడబ్ల్యూఎస్ విపిసి. ఓకే, సో నేను విపిసిని క్రియేట్ చేసిన విత్ సైడర్ బ్లాక్ 10.o.o.16. ఓకే, సో ఇఫ్ ఐ గో బ్యాక్ టు మై విపిసి, ఓకే, సో ఇది నా విపిసి. సో ఇక్కడ మీకు అందరికీ తెలుసు డిఫాల్ట్ విపిసి ఉంటుంది మనకి. ఓకే, సో ఐ విల్ గో టు యువర్ విపిసిస్. ఓకే, సో యువర్ విపిసిస్లో ఒక డిఫాల్ట్ మాత్రమే ఉంది మనకి. ఓకే, సో ఐ హ్యావ్ ఓన్లీ వన్ డిఫాల్ట్ విపిసి. మనం ఏదైతే ఏడబ్ల్యూఎస్లో క్రియేట్ చేసామో అవన్నీ నేను క్లీనప్ చేసేసిన కాబట్టి. ఓకే, సో నవ్ ఐ విల్ గో టు మై విజువల్ స్టూడియో హియర్. ఓకే, సో నేను రేంజ్ ఇస్తున్న 10.o.o.o అనేసి. ఓకే, సో నవ్ మనకి విపిసి క్రియేట్ చేసినాం అనుకుందాం. దెన్ వీ నీడ్ టు క్రియేట్ సబ్నెట్స్, రైట్? సో ఇఫ్ ఐ గో టు సబ్నెట్స్ అగైన్ హియర్, మనకి సబ్నెట్స్ ఎన్ని ఉన్నాయి? డిఫాల్ట్గా 3 సబ్నెట్స్ ఉన్నాయి. సో అండ్ ఆల్సో ఇఫ్ యూ సీ హియర్ 1A 1B 1Cలో 3 అవైలబిలిటీ జోన్స్లో ఉన్నాయి మనకి. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫాల్ట్ సబ్నెట్స్. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? కొత్త విపిసి క్రియేట్ చేస్తున్నాం. ఆ కొత్త విపిసిలో యూనిట్ టు క్రియేట్ యువర్ సబ్నెట్స్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే లైక్ లెట్ మీ క్రియేట్ ఫస్ట్. ఓకే, సో ఐ విల్ సే రిసోర్స్. ఓకే, దెన్ ఐ విల్ సే AWS అండర్స్కోర్. ఓకే, సో ఇక్కడ మనకి ఏం కావాలి? సబ్నెట్ కావాలి, రైట్? So we are using AWS underscore subnet. Okay, and also I'll give my subnet name. I'll say Trity Technologies hyphen subnet hyphen 1. Okay, so this is my subnet name. Okay, so now AWS underscore subnet ante again I'm going with the provider underscore type. Okay, so ఇది నా టైప్, ఇది నా నేమ్. ఓకే, సో నా టైప్ వచ్చేసి సబ్నెట్. ఓకే, సో సబ్నెట్లో నేను ఐ నీడ్ టు గివ్ ద విపిసి నేమ్. ఓకే, సో ఇఫ్ యూ గైస్ రిమెంబర్, మనం సబ్నెట్ క్రియేట్ చేయాలంటే విపిసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది? వీ డోంట్ హ్యావ్ దట్ విపిసి ఇన్ ఎగ్జిస్టింగ్. ఓకే, విపిసి క్రియేట్ అవ్వలేదు ఇంకా. క్రియేట్ అయిన తర్వాత ఇట్ షుడ్ పిక్ దట్ నేమ్, రైట్? మనకి క్రియేట్ అయిన తర్వాత ఆ నేమ్ పిక్ చేయాలి. ఓకే, సో వాట్ యూ నీడ్ టు డూ, యూ కెన్ సే విపిసి అండర్స్కోర్ ఐడి. ఓకే, సో మనకి విపిసి ఐడి కావాలి. ఓకే, సో విపిసి ఐడి కావాలి, బట్ విచ్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ. సో అది ఇంకా క్రియేట్ అవ్వలేదు. క్రియేట్ అయిన తర్వాత ఇట్ షుడ్ పిక్. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ పిక్ ఇట్ ఫ్రమ్ ద AWS అండర్స్కోర్ విపిసి. ఓకే, సో మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో డాట్ దాని నేమ్. ఓకే, సో దాని నేమ్ విషయం మనం ట్రైటీ టెక్నాలజీస్ అండర్స్కోర్ విపిసి. ఓకే, సో ఇది నా నేమ్ హైఫన్ విపిసి డాట్ ఐడి. ఓకే, సో విపిసి డాట్ ఐడి అని ఇస్తున్నాను నేను. ఓకే, సో ఇది ఎక్కడ మనకి ఈ ఐడి యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్ రైట్ నౌ, బట్ వెన్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్ దిస్ విపిసి, అవుట్ ఆఫ్ దిస్ విపిసి ఇట్ జస్ట్ పిక్స్ దట్ విపిసి ఐడి. ఓకే, సో ఈ టైప్ ఈ నేమ్ నుంచి మనకి విపిసి ఐడిని పిక్ చేసుకుంటుంది ఇక్కడ. ఓకే, నౌ ఐ గో విత్ ది సిఐడిఆర్ బ్లాక్. ఓకే, సో సిఐడిఆర్ బ్లాక్ వచ్చేసి అగైన్ వాట్ ఐ డూ, ఐ గివ్ ఇట్ యాజ్ 10.o/24. ఓకే, ఇఫ్ యూ రిమెంబర్ మనం ఆల్రెడీ ఇది లైక్ సబ్నెట్ 10.o.1.o మనము ఆల్రెడీ క్రియేట్ చేస్తాం AWS ప్రాజెక్ట్లో. ఓకే, సో గో అండ్ వాచ్ దట్ ప్రాజెక్ట్ ఇఫ్ యూ హావ్ ఆల్రెడీ నాట్ వాచ్డ్ ఇట్. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ ఏమి అవైలబిలిటీ జోన్స్ ఇవ్వట్లేదు. ఓకే, సో ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ అవైలబిలిటీ జోన్స్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, బట్ ఇఫ్ ఐ వాంట్ టు గివ్ ఎనీ అవైలబిలిటీ జోన్ ఐ కెన్ గివ్. ఓకే, సో దానికి ఏమి ఇవ్వాలి నేను, availability underscore zone equals to, okay, AP hyphen south hyphen 1A. Okay, so if you go back and see, okay, so మనకి 1B 1C 1A ఉన్నాయి. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ విత్ 1A. ఓకే, సో సౌత్ 1Aలో ఓకే క్రియేట్ అవ్వాలని చెప్తున్నాను నేను. ఓకే, సో దిస్ ఈజ్ మై అవైలబిలిటీ జోన్. ఓకే, సో యూ గైస్ గాట్ అ క్లియర్ పిక్చర్ ఐ గెస్ నౌ. ఓకే, సో మనం విపిసి క్రియేట్ చేస్తున్నాం. అవుట్ ఆఫ్ విపిసి ఆ విపిసిలో మనం సబ్నెట్ క్రియేట్ చేయాలి. మనకి విపిసి ఐడి లేదు కాబట్టి యూజింగ్ దిస్ టైప్ డాట్ నేమ్ డాట్ విపిసి హైఫన్ విపిసి ఐడితో మనము ఆ విపిసి ఐడిని పిక్ చేసుకుంటాం. ఓకే, సో వీఆర్ పికింగ్ దట్, సారీ నాట్ హైఫన్, ఓకే సారీ, ఓకే డాట్ ఐడి. ఓకే, సో టైప్ డాట్ నేమ్
డాట్ ఐడి. ఓకే, సో నేను ఐడిని పిక్ చేస్తున్నా. ఓకే, ఫ్రమ్ దిస్ వన్. నౌ వాట్ ఐ విల్ డూ, ఇఫ్ ఐ గో అండ్ అప్లై దిస్. ఓకే, సో నాకు విపిసి క్రియేట్ కావాలి, సబ్నెట్ క్రియేట్ కావాలని చెప్తున్నాను నేను. ఓకే, సో ఇది క్రియేట్ కావాలంటే ఏం చేయాలి మనం? అగైన్ ఐ విల్ గో టు మై సోర్స్. ఓకే, సో ఇక్కడ నేను చెక్ చేసాం మళ్ళీ. సో ఐ విల్ సే క్యాట్ main.tf. ఓకే, సో ఇట్ జస్ట్ గాట్ అప్డేటెడ్. ఓకే, సో నా రిసోర్స్ AWS VPCని క్రియేట్ చేస్తున్నా విత్ నేమ్, అండ్ ఆల్సో AWS సబ్నెట్ని క్రియేట్ చేస్తున్నా విత్ నేమ్. ఓకే, నౌ వాట్ ఐ విల్ సే టెరాఫార్మ్ అప్లై. ఓకే, సో మీకు ఎప్పుడైనా సరే టెరాఫార్మ్ అప్లై అంటే వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ పిక్ ఆల్ ద రిసోర్సెస్ ఫ్రమ్ ద TF ఫైల్ అండ్ ఇట్ విల్ ట్రై టు క్రియేట్. ఎంటర్. ఓకే, ఓకే, సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ జస్ట్ షోయింగ్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్. ప్లాన్ వచ్చేసి 2 to add, 0 to change, 0 to destroy. ఓకే, సో వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ యాడింగ్ నౌ. ఓకే, మనం డెస్ట్రాయ్ గురించి మాట్లాడతలేము. ఓకే, Terraform use the selected providers to generate the following execution plan. Okay, so ఇది మన execution plan. It says create with plus symbol. Okay, and also మనం ఏం క్రియేట్ చేస్తున్నాం? Subnet. Okay, subnet will be created అంటుంది ఇక్కడ. Okay, and also it is going to create on the availability zone AP South 1A with CIDR block 10.0.1.0. Okay, and also కిందికి వెళ్తే మనకి ఇక్కడ it is going to create the VPC. Okay, సో ఇక్కడ మీకు ఏ ఆర్డర్లో వచ్చింది అనేది మీకు లైక్ యూ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ దిస్, ఎందుకంటే టెరాఫార్మ్ ఈస్ మోర్ ఇంటెలిజెంట్ టు క్రియేట్ రిసోర్సెస్. ఓకే, సో మనము స్టెప్ బై స్టెప్ ఎట్లా క్రియేట్ చేయాలనేది దానికి ఆల్రెడీ తెలుసు. ఓకే, సో నౌ ఇఫ్ ఐ గో హియర్ అండ్ ఇఫ్ ఐ సే డూ యూ వాంట్ టు పర్ఫార్మ్ దిస్ యాక్షన్స్, టెరాఫార్మ్ విల్ పర్ఫార్మ్ ది యాక్షన్ సబ్స్క్రైబ్డ్ అబోవ్. ఓన్లీ ఎస్ విల్ బి యాక్సెప్టెడ్ టు అప్రూవ్. ఓకే, ఎస్ అని కొడితేనే ఇట్ విల్ అప్రూవ్. ఓకే, సో అదర్ దెన్ ఎస్ మీరు ఏది కొట్టినా కానీ ఇట్ విల్ రిజెక్ట్. ఓకే, సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వాట్ ఎవర్ ఐఎమ్ క్రియేటింగ్ దిస్ ఈజ్ మై డిజైర్డ్ స్టేట్. ఓకే, సో నేను ఇప్పుడు ఏ యాక్షన్స్ అయితే క్రియేట్ చేస్తున్నా, ఇఫ్ ఐ సే ఎస్ అండ్ ఎంటర్. ఓకే, సో ఇట్ విల్ క్రియేట్ ద రిసోర్సెస్ అండ్ దిస్ విల్ బి, ఇది నా డిజైర్డ్ స్టేట్, అంటే ఈ స్టేట్లో నా రిసోర్సెస్ ఉండాలని చెప్తున్నా. ఓకే, సో అప్లై కంప్లీట్ అంటుంది అండ్ 2 added, 0 changed, 0 destroyed. ఓకే, సో లెట్ మీ గో బ్యాక్ టు మై VPC అండ్ యువర్ VPCస్లోకి వెళ్దాం. ఓకే, డెఫినెట్లీ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ అ VPC. ఓకే, సో ఇక్కడ చూడండి 10.0.0 with 16 ఇట్ హ్యాస్ క్రియేటెడ్ మై VPC. అండ్ ఆల్సో ఇఫ్ ఐ గో టు సబ్నెట్స్, ఓకే, సో 4 సబ్నెట్స్ వచ్చినాయి ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ మై VPC. ఈ 3 వచ్చేసి డిఫాల్ట్, ఇది మాత్రం the subnet which we have created with 10.0.1.0. okay, so now you guys know how to apply the changes. Okay, so meeku plan etla execute avutundi anedi you guys got it. Okay, so now we have created 2 resources. Okay, so inkoti endante ikkada meeru ఖచ్చితంగా రియల్ టైంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఈ పార్ట్. ఓకే, if you are creating a resource and if you want to use that, okay, అది మీకు సబ్నెట్లో యూజ్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా టైప్ డాట్ నేమ్ యూజ్ చేసి మీరు ఆ ఐడిని పిక్ చేయొచ్చు. ఐడి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, యూ కెన్ పిక్ యూజింగ్ దాట్. ఓకే, అండ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి డేటా సోర్సెస్. ఓకే, సో డేటా సోర్సెస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎగ్జిస్టింగ్ VPC ఉంది నాకు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో బ్యాక్ టు మై డిఫాల్ట్ VPC ఆర్ ద క్రియేటెడ్ VPC. ఓకే, ఇప్పుడు ఈ డిఫాల్ట్ VPCలో ఐ వాంట్ టు పిక్ సంథింగ్. ఓకే, సో ఏదైనా వచ్చు, లైక్ అందులోంచి నేను ఏదైనా పిక్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో డిఫాల్ట్ VPCలో ఇప్పుడు నాకు ఎన్ని సబ్నెట్స్ ఉన్నాయి? ఓకే, సో ఇఫ్ ఐ గో హియర్ నాకు డిఫాల్ట్ VPCలో 3 సబ్నెట్లు ఉన్నాయి. ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ 1 more సబ్నెట్. ఓకే, సో నేను డిఫాల్ట్ VPCకి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఐ వాంట్ టు యాడ్ టు ది డిఫాల్ట్ VPC. నేను మళ్ళీ VPCకి వెళ్ళి నా డిఫాల్ట్ VPC ఏంటి, నా డిఫాల్ట్ VPC ఐడి ఏంటి అని చెక్ చేసే బదులు ఐ కెన్ యూజ్ ది డేటా సోర్సెస్. ఓకే, సో డేటా సోర్సెస్ అంటే ఇట్ విల్ అలో మనకేంటంటే ఆల్రెడీ మనకి కాన్ఫిగరేషన్ ఫైల్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైనా ఉందనుకోండి, దాన్ని మనము ఫిల్టర్ చేసి యూజ్ చేయొచ్చు. ఓకే, సో లెట్ మీ షో యూ ద ఎగ్జాంపుల్ ఆల్సో. ఇక్కడ ఇఫ్ ఐ సే VPC, okay,
విపిసిలోకి వెళ్తే ఇక్కడ చూడండి మనకి రిసోర్సెస్ ఉంది. ఓకే, సో దీస్ ఆర్ ద రిసోర్సెస్. ఓకే, సో దీస్ ఆర్ ద రిసోర్సెస్. ఓకే, మనం ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అండర్ స్కోర్ విపిసి వాడినాం. ఓకే, సో ఇక్కడ చూడండి ఏడబ్ల్యూఎస్ అండర్ స్కోర్ విపిసి వాడినాం. అండ్ ఆల్సో వీ హ్యావ్ యూస్ ఏడబ్ల్యూఎస్ అండర్ స్కోర్ సబ్నెట్. ఓకే, సో మీరు ఇక్కడికి వెళ్తే ఓకే, సో వాట్ ఎవర్ వీ హ్యావ్ యూస్ ఇట్ ఈస్ జస్ట్ క్లియర్లీ షోయింగ్ దట్. ఓకే, సో మనకి ఏం ఎట్లా వాడినామో సేమ్ థింగ్ ఇక్కడ యూస్ చేస్తూ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, బట్ ఇక్కడ చూడండి ఏడబ్ల్యూఎస్ అండర్ స్కోర్ విపిసి డాట్ మెయిన్ డాట్ ఐడి అంటే దిస్ ఈస్ జస్ట్ పికింగ్ ద ఐడి. ఓకే, సో ఇఫ్ ఐ గో టు విపిసి, ఓకే, సో ఇక్కడ చూడండి విపిసిలోకి వెళ్తే ఇట్ ఈస్ జస్ట్ సేయింగ్ ఏడబ్ల్యూఎస్ విపిసి నేమ్ మెయిన్ అని ఇచ్చింది అనమాట. అందుకనే ఈ సబ్నెట్లో ఈజ్ యూజింగ్ ద సేమ్ థింగ్. ఓకే, సో దట్ ఈస్ ఫైన్. ఓకే, సో వీ హ్యావ్ జస్ట్ కాపీడ్ ఫ్రమ్ దేర్. ఇఫ్ యూ సీ ది డేటా సోర్సెస్, ఓకే, సో డేటా సోర్సెస్ అంటే ఏంటి? ఓకే, సో డేటా సోర్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ పికింగ్ ఇట్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ వన్. ఓకే, సో ఎగ్జిస్టింగ్లో ఏదైతే ఉందో దాని నుంచి నేను ఫిల్టర్ చేసుకుంటాను అనమాట. ఓకే, సో నేమ్ వచ్చేసి వాల్యూమ్ ఐడి వాల్యూస్. ఓకే, సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఈబిఎస్ వాల్యూమ్లో ఐఎమ్ జస్ట్ పికింగ్ దట్ వాల్యూమ్ ఐడి. ఓకే, సో ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఐడి ఉందో దాన్ని పిక్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, సో ఇది మీకు నేను ఎగ్జాంపుల్లో చేస్తేనే అర్థమవుతుంది వాట్ ఐఎమ్ ఎగ్జాక్ట్లీ మెంట్. ఓకే, సో లెట్ మీ గో బ్యాక్ హియర్. ఓకే, సో నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ చేద్దాం. ఓకే, సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న మన విపిసి డిఫాల్ట్ విపిసి ఏదైతే ఉందో, సో ఐ విల్ సే డేటా బికాజ్ ఇట్స్ అ డేటా రిసోర్స్. ఓకే, డేటా సోర్స్. ఓకే, అండ్ ఆల్సో ఏడబ్ల్యూఎస్ అండర్ స్కోర్ విపిసి వచ్చేసి మన టైప్. ఓకే, అండ్ ఐ విల్ గో విత్ డిఫాల్ట్. ఓకే, అండర్ స్కోర్ విపిసి. ఓకే, ఇది జస్ట్ నేమ్, మనం ఈ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ దేర్. ఓకే, సో నేను ఏం చేస్తున్నా అంటే డిఫాల్ట్ ఈక్వల్ టు ట్రూ అంట. వాట్ యూ మీన్ బై డిఫాల్ట్ ఈక్వల్ టు ట్రూ అంటే నా డిఫాల్ట్ విపిసి నుంచి ఓకే ఐఎమ్ పికింగ్ సంథింగ్ ఫ్రమ్ దట్ డిఫాల్ట్ విపిసి. ఓకే, సో దిస్ ఈస్ మై ఏడబ్ల్యూఎస్ విపిసి. ఏడబ్ల్యూఎస్ విపిసిలో డిఫాల్ట్ ఈక్వల్ టు ట్రూ అంటున్నా. అంటే నా డిఫాల్ట్ విపిసి నుంచి వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్రియేట్ ఏ రీసోర్స్. ఓకే, సో నా డిఫాల్ట్ విపిసి మీద ఐ విల్ క్రియేట్ ఏ రీసోర్స్. ఓకే, సో వాట్ ఐ వాంటెడ్ టు క్రియేట్ ఏ సబ్నెట్. ఓకే, సో నేను ఒక సబ్నెట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో నౌ ఐ విల్ సే రైట్ టెక్నాలజీస్ సబ్నెట్ 2. ఓకే, సో నౌ ఇఫ్ ఐ సే విపిసి అండర్ స్కోర్ ఐడి. ఓకే, సో ఇందాక ఏం చేసినాం మనం విపిసి అండర్ స్కోర్ ఐడికి. ఓకే, సో వి పిక్డ్. ఓకే, సో మనం ఏది క్రియేట్ చేస్తున్నాం అనేది మనకు తెలుసు, అందులోంచి పిక్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న విపిసి అది డిఫాల్ట్ విపిసి నుంచి మనం పిక్ చేయాలనుకుంటున్నాం. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే డేటా డాట్ ఓకే ఏడబ్ల్యూఎస్ అండర్ స్కోర్ విపిసి రైట్ డాట్ డిఫాల్ట్ అండర్ స్కోర్ విపిసి డాట్ ఐడి రైట్. ఓకే, సో నేను ఇక్కడ డేటా నుంచి తీసుకుంటున్నాను. ఓకే, సో ఐఎమ్ పికింగ్ ఇట్ ఫ్రమ్ డేటా డాట్ ఏడబ్ల్యూఎస్ అండర్ స్కోర్ విపిసి డాట్ డిఫాల్ట్ అండర్ స్కోర్ విపిసి డాట్ ఐడి. ఈ డిఫాల్ట్ విపిసి ఐడిని పిక్ చేయాలనుకుంటే ఐఎమ్ యూజింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నుంచి నేను పిక్ చేసుకోవాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ ఏ డేటా సోర్స్. ఓకే, సో విచ్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, సో ఐఎమ్ యూజింగ్ డేటా. ఓకే, సో నౌ ఐ విల్ క్రియేట్ అ సిఐడిఆర్ అండర్ స్కోర్ బ్లాక్. ఓకే, సో మీకు సిఐడిఆర్ బ్లాక్ యూజ్ చేయాలి అనుకుంటే ఓకే, సో డెఫినెట్లీ వీ షుడ్ గో అండ్ చెక్ ద సబ్నెట్స్ హియర్. ఓకే, సో మీకు సబ్నెట్స్ చూపిస్తే నేను మన ఐపీ రేంజ్ ఏముంటుంది డెఫినెట్గా 172.31.16 ఉంది ఇక్కడ. ఓకే, సో దిస్ ఈస్ ద ఐపీ రేంజ్. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ యూజ్ ద సేమ్ ఐపీ రేంజ్. ఐ విల్ సే 172.31.48.0/20. ఓకే, ఓకే, సో ఇక్కడ 0, 16, 32 ఉంది ఆల్రెడీ. సో ఐఎమ్ గోయింగ్ విత్ ది నెక్స్ట్ రేంజ్ ఆఫ్ 48. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఐ విల్ గో విత్ అవైలబిలిటీ అండర్ స్కోర్ జోన్ ఈక్వల్ టు ఏపీ hyphen south hyphen
I'll go with 3. Okay, let me check the availability zones. Okay, is 1, 2, 3. Okay. Okay, I'll go with same 1A. Okay, so 1A lone I'm creating it. Okay, so now if I say, okay, for example, save this. I'll go back to my, okay, Terraform. So నేను ఏమంటే Terraform apply. Okay, now if I enter, okay, okay, so now ఇక్కడ చూడండి ప్లాన్ వచ్చేసి 1 to add, 0 to change, 0 to destroy. Okay, so let me go up, up. Okay, object have changed outside of Terraform. Terraform detected the following changes made outside of Terraform since the last Terraform apply. Okay, so ఇక్కడ చూడండి AWS underscore subnet అని చూపిస్తుంది. Okay, so now AWS underscore VPC ఈ రెండు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి. Unless you have made equivalent changes to your configurations, ignore the relevant attributes, that is fine. Okay, so ఇక్కడ create అంటుంది. So what it is creating? My subnet. Okay, so నా subnet 2ని create చేస్తుంది. Okay, so we are just creating one subnet. Okay, right? So we are creating only one subnet. ఇవి రెండు ఆల్రెడీ మనం క్రియేట్ చేసేసినాం. This is already an existing one from where we are picking the ID. Okay, so now what I will do, I will say S. Okay, so it is just created and resources 1 added and చూపిస్తుంది. Let me go back here. So ఇక్కడ ఆల్రెడీ నాకు 4 ఉన్నాయి VPCs. If I refresh this subnets, okay, so currently now I got 5 subnets. Okay, and also this is the one which I have created. Okay, so ఈ subnet మనం ఇప్పుడు క్రియేట్ చేసినాం. Okay, so this is how you can use the existing one. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ VPC ఐడినే పిక్ చేసుకుంది. ఇఫ్ యూ సీ హియర్, ఓకే, డిఫాల్ట్ ట్రూ ఇచ్చినాము అండ్ ఆల్సో వీఆర్ పికింగ్ ఫ్రమ్ ద ఐడి ఫ్రమ్ ద డిఫాల్ట్ VPC. ఓకే, సో ఇది వచ్చేసి మనకి మనము క్రియేట్ చేసిన VPC, ఇది వచ్చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న VPC సబ్నెట్. ఓకే, సో ఇఫ్ ఐ గో బ్యాక్ అండ్ షో యూ, ఓకే, సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న VPC నుంచి మనము సబ్నెట్ని క్రియేట్ చేసినాం. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ. ఎందుకు ఇన్నిసార్లు నేను రిపీట్ చేస్తున్నా అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద బేసిక్ ఆఫ్ టెరాఫామ్. ఓకే, సో ఇది మీకు ఖచ్చితంగా అర్థం అవ్వాలి. ఓకే, అండ్ ఆల్సో మనకి ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను VPCస్లోకి వెళ్ళినా అనుకోండి, సబ్నెట్లో కానీ VPCస్లో కానీ మనకి ఇక్కడ డిఫాల్ట్ అని ఇక్కడ మనం నేమ్ ఇష్టం, కానీ ఇక్కడ మనకి ఎక్కడ నేమ్ రావట్లేదు. ఓకే, అండ్ ఆల్సో ట్యాగ్స్ కూడా రావట్లేదు. ఓకే, సో దేర్ ఆర్ నో ట్యాగ్స్, దెర్ ఈస్ నో నేమ్ హియర్. ఓకే, సో డెఫినెట్గా వీ కెన్ గో అండ్ యాడ్ దాట్. ఓకే, సో ఇఫ్ ఐ గో బ్యాక్ హియర్, సో లెట్ మీ గో బ్యాక్ హియర్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే లైక్ ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ ద ట్యాగ్స్, ఓకే, సో నేను ట్యాగ్స్ యాడ్ చేయాలనుకోండి, ఐ కెన్ గో అండ్ యాడ్ ద ట్యాగ్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ VPC క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ సే ట్యాగ్స్. ఓకే, అండ్ ఐ ఎంటర్. ఓకే, సో నేను ఇప్పుడు వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే నేమ్. ఓకే, సో ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ నేమ్. ఓకే, సో నేమ్ వచ్చేసి ఐ విల్ సే ట్రైటరీ టెక్నాలజీస్ VPC. ఓకే, ఏదో ఒక నేమ్ ఇస్తున్నాను. ఓకే, సో ఇది కీ వాల్యూ పేరు. ఓకే, సో యూ ఆల్రెడీ నో లైక్ హౌ వీ గివ్ దిస్, రైట్? కీ వాల్యూ పేరులో ఇస్తున్నాం మనం. ఓకే, సో సేమ్ థింగ్ ఐ విల్ గో అండ్ సే టు మై సబ్నెట్. ఓకే, సో సబ్నెట్లో కూడా వాట్ ఐ విల్ సే ట్యాగ్స్ ఈక్వల్ టు ఎంటర్, అండ్ ఐ విల్ సే నేమ్ ఈక్వల్ టు subnet 1. Okay, IT technology subnet 1. Okay, and also I can go and say here same thing. Let me copy it, Control C, Control V,
and I'll say subnet 2. Okay, and also you can add ఇంకో ట్యాగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది వచ్చేసి సబ్నెట్ ఇది 1 అని చెప్తాను. ఓకే, okay, this is only for subnet 1 I'm adding. Okay, so now if I go and say Terraform apply, okay, let me go back and I'll say Terraform apply. Okay, so ఇక్కడ 3 to change అని వచ్చింది. Okay, so we are changing 3 attributes ఇక్కడ. Okay, so if I go back, okay, so పైకి వెళ్తే everything is same. Okay, so we are not doing anything. Okay, so మనం ఓన్లీ ట్యాగ్స్ యాడ్ చేస్తున్నాం అని ఇక్కడ చూపిస్తుంది, 3 changes అని చూపిస్తుంది. Okay, so if I say yes, okay, so it will apply all those 3 changes. We are not adding anything. Okay, so we are just modifying. Okay, so మనం ఓన్లీ 3 యాడ్ చేస్తున్నాం, చేంజ్ చేస్తున్నాం ఇక్కడ. Okay, and also 0 to destroy. Okay, so let me go back to my VPC page. Okay, subnets. Okay, so ఇక్కడ Trity Technology subnet 2, subnet 1 వచ్చేసింది. And if I go to VPCs, ఇక్కడ నాకు Trity Technologies VPC అని చూపిస్తుంది. ఓకే, అండ్ ఆల్సో సబ్నెట్స్లోకి వెళ్తే ఓన్లీ సబ్నెట్ 2లో ట్యాగ్స్ ఏమీ లేవు. సారీ, నేమ్ వచ్చేసి Trity Technologies 02 అని వచ్చింది. అండ్ ఆల్సో ఇఫ్ ఐ గో టు 01లో మనము ఎక్స్ట్రా ట్యాగ్స్ యాడ్ చేసినాం, రైట్? ఓకే, సో సబ్నెట్ వచ్చేసి 01 అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద వాల్యూస్ వీ కెన్ యాడ్. ఓకే, సో నథింగ్ బట్ వీ హ్యావ్ చేంజ్ సంథింగ్. అంటే మనము ఏదన్నా చేంజ్ చేయాలి అనుకుంటే వీ కెన్ డూ ద రిక్వైర్డ్ చేంజెస్ ఆన్ ద TF file. Okay, and also if I want to remove this, I can remove this. Okay, okay, so నేను ఏం చేస్తా అంటే I will save this again. Okay, now what I will do, I will go back and Terraform apply అందాం. ఓకే, సో ఓన్లీ 1 వాల్యూ చేంజ్ చేసాం మనం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనకి 3 చేంజ్ అని చూపించింది ప్రీవియస్లో. నౌ విల్ సీ వాట్ ఇట్ విల్ షో. ఓకే, సో ఇక్కడ 1 to చేంజ్ అని చూపిస్తుంది. ఓకే, సో నౌ ఐ విల్ సే ఎస్. ఓకే, దెన్ ఐ విల్ గో బ్యాక్ టు మై AWS పేజ్కి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ఇందాక 2 ఉండే ట్యాగ్స్. ఇఫ్ ఐ రీఫ్రెష్, in 01, right? ఓకే, ట్యాగ్స్. ఓకే, సో ఇప్పుడు మనకి ఒకటే ట్యాగ్ చూపిస్తుంది. ఓకే, సో ఇందాక 2 ట్యాగ్స్ ఉండే, బట్ నౌ వీ కెన్ సీ ఓన్లీ 2 ట్యాగ్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హౌ యూ కెన్ రిమూవ్ రిసోర్సెస్. ఓకే, సో మనము రిసోర్సెస్ని ఎట్లా రిమూవ్ చేయొచ్చు. ఓకే, సో హౌ యూ కెన్ రిమూవ్ ద రిసోర్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే మనకి 2 ways ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ ఐ విల్ షో యూ ది 1 way విచ్ ఇస్ నాట్ రికమెండెడ్. ఓకే, సో మనకి ఏంటంటే టెరాఫార్మ్ డెస్ట్రాయ్ అనేసి ఒక వీ హ్యావ్ వన్ థింగ్ కాల్డ్ టెరాఫార్మ్ డెస్ట్రాయ్. ఓకే, సో టెరాఫార్మ్ డెస్ట్రాయ్ అనే కమాండ్ యూజ్ చేసి ఐ కెన్ డూ దట్. ఓకే, సో ఇఫ్ ఐ సే టెరాఫార్మ్ డెస్ట్రాయ్, ఓకే, అండ్ ఐ సే పర్టిక్యులర్ టార్గెట్. ఓకే, సో నేను ఏదైనా ఒక టార్గెట్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో బ్యాక్ హియర్ అండ్ ఇఫ్ ఐ వాంట్ టు రిమూవ్ దిస్. ఓకే, సబ్నెట్ 2ని నేను రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో హౌ ఐ కెన్ డూ దాట్. ఓకే, సో నేను AWS సబ్నెట్ని రిమూవ్ చేసేస్తే ఏది సబ్నెట్ 2ని. ఓకే, సో వాట్ ఐ నీడ్ టు గివ్ ద టైప్ డాట్ నేమ్. Okay, so let me go back here and I'll say type dot name. Okay, so type వచ్చేసి నాది AWS underscore subnet, name వచ్చేసి Trity Technologies hyphen subnet hyphen 2. Now if I say enter, okay, సో ఇక్కడ చూడండి 1 to destroy అంటుంది. ఓకే, సో 1 to destroy, 0 to add, 0 to change. ఓకే, సో now if I say yes, okay, so what it will do, it will destroy that particular subnet. Okay, subnet 2ని destroying అని చూపిస్తుంది. ఓకే, applied changes may be incomplete, destroy complete, resource 1 destroyed. Okay, so let me go back and I'll do refresh here. Okay, so now subnet 2 is gone. Okay, so it just destroyed that resource.
ఇక్కడ రిస్క్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆల్రెడీ రిసోర్స్ రిమూవ్ చేసేసినారు, బట్ ఇట్ ఈస్ స్టిల్ దేర్ ఇన్ యువర్ కాన్ఫిగరేషన్. ఓకే, సో మీ కాన్ఫిగరేషన్లో ఇది ఆల్రెడీ ఉంది. ఓకే, బట్ యూ హ్యావ్ రిమూవ్డ్ త్రూ ఏ కమాండ్. దట్ ఈస్ వెరీ వెరీ రిస్కీ. ఓకే, సో ఎప్పుడైనా సరే మనము కమాండ్తో చేయకూడదు. ఇఫ్ ఐ సే అగైన్ టెరాఫామ్ అప్లై, ఓకే, ఇట్ విల్ అప్లై ది చేంజెస్ అగైన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరో వచ్చేసి టెరాఫామ్ అప్లై అనుకోండి, అప్లై చేసిన అనుకోండి, మీరు డెస్ట్రాయ్ చేసిన రిసోర్స్ ఏదైతే ఉందో ఇట్ విల్ గెట్ క్రియేటెడ్ అగైన్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ విల్ బి క్రియేటెడ్ అని చూపిస్తుంది సబ్నెట్ 2. ఓకే, సో నెవర్ డూ దిస్ కమాండ్. ఓకే, సో ఎప్పుడు డెస్ట్రాయ్ చేయాలనుకున్నా కానీ ట్రై టు డూ ఇట్ త్రూ ది ఫైల్. ఓకే, సో ఇఫ్ ఐ గో బ్యాక్ హియర్ అండ్ ఇఫ్ ఐ సే రీఫ్రెష్, ఓకే, సో నాకు మళ్ళీ నా సబ్నెట్ వచ్చేసింది. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇఫ్ ఐ రిమూవ్ హియర్, okay, so if I say, okay, I will delete it here. Okay, now if I say and if I go back and if I say terraform apply, ఎప్పుడైనా సరే టెరాఫామ్ అప్లైతోనే చేంజెస్ చేయడానికి ట్రై చేయండి. టెరాఫామ్ డెస్ట్రాయ్ టార్గెట్ పైన యూజ్ చేయకండి. ఓకే, సో ఎప్పుడైనా అక్కడ రిమూవ్ చేసి మీరు టెరాఫామ్ అప్లై అన్నారనుకోండి ఇట్ విల్ బి వెరీ సేఫ్. ఓకే, సో ఇక్కడ ఇది డెస్ట్రాయ్ అయిపోతుందని చూపిస్తుంది టెరాఫామ్ ట్రైటీ టెక్నాలజీ సబ్నెట్ 2 అనేది. ఓకే, సో నౌ ఇఫ్ ఐ సే ఎస్, ఓకే, సో ఐ విల్ గో బ్యాక్ హియర్ అండ్ ఐ విల్ రీఫ్రెష్ దిస్. ఓకే, సో ఇక్కడ నాకు టెరాఫామ్ సబ్నెట్ 2 అనేది లేదు. ఓకే, సో ఐఎమ్ వెరీ సేఫ్. ఓకే, సో ఇప్పుడు ఎవరైనా వచ్చి రన్ చేసినా కానీ ఐ కెనాట్ దే కెనాట్ క్రియేట్ ఇట్ అగైన్. ఓకే, సో నాకు అది అవసరం లేదు కాబట్టి మీరు టీంలో వర్క్ చేస్తున్నప్పుడు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే, రియల్ టైంలో. సో వెన్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ చేంజెస్, ఓకే, సో జనరల్గా అయితే ఆల్ యువర్ కొలీగ్స్ నో దాట్. ఓకే, సో ఎవరైతే మీ దగ్గరతో పనిచేస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. బట్ ఇఫ్ సంథింగ్ ఇఫ్ దే వెంట్ ఆన్ లీవ్ ఎవరైనా సడన్గా వచ్చేసి, ఓకే, సో దే హ్యావ్ డన్ సమ్ చేంజెస్, దే అప్లైడ్ ఇట్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ సూప్. ఓకే, సో అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి మీకు. ఓకే, సో ఎనీవే ఐఎమ్ జస్ట్ రీక్రియేటింగ్ ఇట్ అగైన్. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డూ అగైన్, ఐ విల్ సే టెరాఫామ్ అప్లై. ఓకే, సో నౌ అగైన్ ఐఎమ్ యాడింగ్ ద సబ్నెట్. ఓకే, సో మళ్ళీ సబ్నెట్ని యాడ్ చేస్తున్నాను నేను. ఓకే, ఎప్పుడైనా కానీ కాన్ఫిగ్ ఫైల్లోనే చేంజ్ చేయడానికి ట్రై చేయండి. డోంట్ డూ ఇట్ విత్ టార్గెట్స్. ఓకే, సో టార్గెట్స్తో చేస్తే అది మనకి కాన్ఫిగ్ ఫైల్లో అలాగే ఉండిపోతుంది. దెన్ సమ్వన్ రన్స్ ఇట్ అగైన్ యూ విల్ బీ ఇన్ ట్రబుల్. ఓకే, సో నౌ ఇఫ్ ఐ రీఫ్రెష్ దిస్ అగైన్, ఇక్కడ మనకి మళ్ళీ సబ్నెట్ 2 వచ్చేసింది. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ ప్లేయింగ్ అరౌండ్. ఓకే, సో హౌ వీఆర్ డూయింగ్ ఇట్ అనేది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు నో టెరాఫామ్ థింగ్స్. ఓకే, సో ఇప్పుడు మనము అప్పటి నుంచి టెరాఫామ్ అప్లై చేస్తున్నాము, టెరాఫామ్ రిమూవ్ చేస్తున్నాము. ఓకే, సో లైక్ రిమూవ్ చేసినాము, చేంజెస్ చేసినాము. ఓకే, సో వీ హ్యావ్ డన్ లాడ్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా కరెంట్ స్టేట్కి నా డిజైర్డ్ స్టేట్కి తేడా ఏంటి అంటే, ఇప్పుడు నా కరెంట్ స్టేట్ అండ్ డిజైర్డ్ స్టేట్ ఆర్ సేమ్. ఓకే, నా కాన్ఫిగ్ ఫైల్లో ఏముందో నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అదే ఉంది. ఓకే, సో దట్ ఈజ్ మై కరెంట్ స్టేట్ అండ్ దిస్ ఈజ్ మై డిజైర్డ్ స్టేట్. డిజైర్డ్ స్టేట్ అంటే దిస్ ఫైల్ ఈజ్ మై డిజైర్డ్ స్టేట్, దిస్ ఈజ్ మై కరెంట్ స్టేట్. ఓకే, సో ఇప్పుడు నా రెండు సేమ్ ఉన్నాయి. ఓకే, బట్ ఇఫ్ ఐ సే టెరాఫామ్ ప్లాన్, ఓకే, సో ఈ టెరాఫామ్ ప్లాన్ అంటే ఏం చేస్తుందంటే, ఓకే, సో ఈ టెరాఫామ్ ప్లాన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ అప్లై ది కాన్ఫిగరేషన్, కాకపోతే మనం ఏమీ కన్ఫర్మ్ చేయట్లేదు, అంటే మనం అప్లై చెయ్యట్లేదు. ఇట్ విల్ జస్ట్ షో ద ప్లాన్, నో చేంజెస్, యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాచెస్ ద కాన్ఫిగరేషన్. ఓకే, సో అంటే మీ కరెంట్ స్టేట్ డిజైర్డ్ స్టేట్ సేమ్ ఉందని చెప్తుంది ఇది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రిమూవ్ దిస్, ఓకే, అగైన్ ఐ విల్ రిమూవ్ దిస్ అండ్ ఐ విల్ సే టెరాఫామ్ ప్లాన్. ఓకే, ఇప్పుడు నా డిజైర్డ్ స్టేట్ నా కరెంట్ స్టేట్ వేరే ఉన్నాయి. దిస్ ఈజ్ మై డిజైర్డ్ స్టేట్ బట్ మై కరెంట్ స్టేట్ ఈజ్ డిఫరెంట్. ఓకే, సో అక్కడ నాకు సబ్నెట్ 2 అనేది అవైలబుల్లో ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి సబ్నెట్ 2 అనేది డెస్ట్రాయ్ అయిపోతుందని చెప్తుంది ఇది. ఓకే, యూ డెంట్ యూస్ ది ఐఫన్ అవుట్ ఆప్షన్ టు సేవ్ దిస్ ప్లాన్, ఎనీవే ఐఎమ్ నాట్ సేవింగ్ దిస్ ప్లాన్. ఓకే, సో టెరాఫామ్ అప్లై అని కొట్టిన అనుకోండి. ఓకే, సో నా డిజైర్డ్ స్టేట్ నా కరెంట్ స్టేట్ సేమ్ అయిపోతుంది. ఓకే, సో అగైన్ ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్. ఓకే, సో ఐ విల్ సే కంట్రోల్ S అగైన్. ఓకే, ఇఫ్ ఐ అగైన్ రన్ దిస్ టెరాఫామ్ ప్లాన్, ఇప్పుడు నా డిజైర్డ్ స్టేట్ నా కరెంట్ స్టేట్ ఒక్కటిగానే ఉన్నాయి. ఓకే, సో బోత్ ఆర్ సేమ్ నౌ. ఓకే,
అండ్ ఆల్సో చాలామంది ఏంటంటే అన్న ఇప్పుడు మీరు మాన్యువల్గా చేస్తున్నారు కాబట్టి వెనెవర్ యు ఆర్ అప్లయింగ్ ఇట్, ఓకే, మనం టెరాఫామ్ అప్లై చేస్తున్నప్పుడు, ఓకే, సో యూ ఆర్ డూయింగ్ ఇట్ మాన్యువల్లీ, అంటే మీరు మాన్యువల్గా ఎస్ అని కొడుతున్నారు కాబట్టి ఇట్ ఈస్ వర్కింగ్, ఓకే. సో వాట్ ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్, ఓకే, సో నేను మాన్యువల్గా కాకుండా ఐ వాంట్ టు అప్లై ఇట్ ఆటోమేటికల్, నేను ఆటోమేటిక్గా అప్లై చేయాలి అనుకున్నాను అనుకోండి. అగైన్ ఇఫ్ ఐ గో బ్యాక్ హియర్ అండ్ ఐ విల్ రిమూవ్ దిస్, ఓకే, అండ్ ఇఫ్ ఐ సే టెరాఫామ్ అప్లై, ఓకే, hyphen auto hyphen approve, ఓకే, నేను ఏంటంటే డైరెక్ట్ ఆటో అప్రూవ్, ఐఎమ్ నాట్ సీయింగ్ వాట్ ఈస్ లైక్ ఏమేమి చేంజెస్ చేస్తుంది, ఏం క్రియేట్ చేస్తుంది, ఏం రిమూవ్ చేస్తుంది అని ఏం చేయట్లేదు, నేను డైరెక్ట్గా ఆటో అప్రూవ్ అంటున్నా, ఓకే. సో ఇట్ జస్ట్ వన్ టు డెస్ట్రాయ్ అంటుంది అండ్ జస్ట్ డెస్ట్రాయిడ్ ఇట్, అప్లై కంప్లీట్ అయిపోయింది, రిసోర్స్ 0 యాడెడ్ 0 చేంజ్ 1 డెస్ట్రాయిడ్, ఓకే. నేను ఎస్ నో అనేసి ఎక్కడ కూడా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు దీనికి, ఓకే. సో ఇట్ జస్ట్ వెంట్ అండ్ రిమూవ్డ్ మై సబ్నెట్ 2, ఓకే. సో ఇఫ్ ఐ రిఫ్రెష్ ఇట్ అగైన్ ఇక్కడ నా సబ్నెట్ 2 ఇది రిమూవ్ చేసేసింది, ఓకే. సో అగైన్ ఇఫ్ ఐ గో బ్యాక్, ఓకే, అండ్ ఆల్సో కంట్రోల్ జెడ్ కంట్రోల్ ఎస్, ఓకే. నౌ ఇఫ్ ఐ అప్లై అగైన్, ఓకే, ఆటో అప్రూవ్ అంటే నేను ఏం కూడా చేయట్లేను, ఓకే. సో ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, ఓకే. సో it is just going and it is just working on what is required, okay. So now if I go back to my AWS page, okay, మళ్ళీ నా సబ్మిట్ వచ్చేసింది, ఓకే. సో దట్ ఈస్ హౌ యూ కెన్ డూ ఆటో అప్రూవ్, ఓకే. సో మీరు స్క్రిప్ట్స్లో కానివ్వండి ఆర్ ఇఫ్ యూ ఆర్ రన్నింగ్ ఇట్ సమ్వేర్ ఎల్స్, ఓకే. సో ఇఫ్ యూ ఆర్ ట్రిగరింగ్ టెరాఫామ్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్ లైక్ జెన్కిన్స్ కానివ్వండి, స్క్రిప్ట్స్లో కానివ్వండి, యూ కెన్ యూస్ ఆటో అప్రూవ్, ఓకే. సో మీకు మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు, ఓకే. సో నెక్స్ట్ ఇంకో వెరీ ఇంపార్టెంట్ కమాండ్ వచ్చేసి డెస్ట్రాయ్, ఓకే. సో జనరల్గా అయితే ప్రొడక్షన్లో మనం ఎప్పుడు టెరాఫామ్ డెస్ట్రాయ్ చెయ్యము, బట్ వెన్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ డెవలప్మెంట్ లేకపోతే టెస్ట్లో వర్క్ చేస్తున్నప్పుడు యూ ఆర్ డన్ సమ్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ యూ హ్యావ్ డన్ సమ్ R&D అండ్ దెన్ యూ వాంట్ టు రిమూవ్ ఎవ్రీథింగ్, ఓకే. సో ఏదైతే మీరు క్రియేట్ చేసిరో అన్నిటిని డెస్ట్రాయ్ చేయాలనుకుంటే టెరాఫామ్ డెస్ట్రాయ్ అన్నారనుకోండి, ఇట్ విల్ రిమూవ్ ఎవ్రీథింగ్, ఓకే. సో నౌ జస్ట్ ర్యాన్ దిస్ కమాండ్ టెరాఫామ్ డెస్ట్రాయ్ అని, ఇట్ విల్ షో వాట్ ఆల్ ద థింగ్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిమూవ్, ఓకే. సో మన VPC మన సబ్నెట్స్ ఏవైతే మనం క్రియేట్ చేసినామో అవన్నిటిని కూడా ఇట్ విల్ డెస్ట్రాయ్, అంటే ఇట్ విల్ రిమూవ్ ఎవ్రీథింగ్, ఓకే. సో ఇక్కడ రిఫ్రెషింగ్ స్టేట్, ఓకే. సో 3 టు డెస్ట్రాయ్ ఉంటుంది, సో ఇట్ ఈస్ రిమూవింగ్ ఎవ్రీథింగ్, ఓకే. సో నా VPC నా సబ్నెట్ 2 ఇక్కడ వచ్చేసి నా సబ్నెట్ 1, ఓకే. సో ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ రిమూవింగ్ అండ్ ఇట్ ఈస్ షోన్ ఆల్ ది థింగ్స్, ఓకే. సో ఇక్కడ మనకి ARN నెంబర్ కానివ్వండి, సైడర్ బ్లాక్స్ చూపిస్తుంది, ట్యాగ్స్ చూపిస్తుంది, ఓనర్ ID చూపిస్తుంది, ఓకే. సో ఇట్ ఈస్ షోయింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ విల్ రిమూవ్ ఎవ్రీథింగ్, ఓకే. సో ఇఫ్ ఐ సే ఎస్, ఓకే. సో చూడండి ఇట్ డెస్ట్రాయిడ్, ఓకే. సో నా సబ్నెట్ 2ని డెస్ట్రాయ్ చేసేసింది, సబ్నెట్ 1ని డెస్ట్రాయ్ చేసేసింది అండ్ ఆల్సో నా VPCని కూడా ఇది డెస్ట్రాయ్ చేసేసింది, ఓకే. సో ఇఫ్ ఐ గో బ్యాక్ అండ్ ఇఫ్ ఐ రీఫ్రెష్ నా ఓన్లీ డిఫాల్ట్ సబ్నెట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో ఇఫ్ ఐ గో బ్యాక్ అండ్ రీఫ్రెష్, ఓకే. సో ఇక్కడ నా ఓన్లీ డిఫాల్ట్ VPC మాత్రమే చూపిస్తుంది, ఓకే. అండ్ ఆల్సో ఇఫ్ ఐ గో టు మై విజువల్ స్టూడియో, సో ఇక్కడ మీకు చూస్తే, ఓకే. సో ఇఫ్ యూ సీ మై డైరెక్టరీ స్ట్రక్చర్ ఇక్కడ మనకి డాట్ టెరాఫామ్ అనేది ఇంతకు ముందే క్రియేట్ అయిపోయింది, ఓకే. బట్ ఇఫ్ యూ సీ సంథింగ్, ఓకే. సో terraform.tf state dot backup, ఓకే. సో నాకు టెరాఫామ్ స్టేట్ బ్యాకప్ కూడా ఉంది, ఓకే. సో వాట్ డూ యూ మీన్ బై టెరాఫామ్ డాట్ స్టేట్, ఓకే. సో టెరాఫామ్ డాట్ స్టేట్ అనేది ఇట్ విల్ స్టోర్ ద కరెంట్ స్టేట్ ఆఫ్ యువర్ టెరాఫామ్ రిసోర్సెస్, ఓకే. సో ఏవైతే రిసోర్సెస్ మనము క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసిన రిసోర్సెస్ స్టేట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఉంటుంది. సారీ, మీరు క్రియేట్ చేసిన, చేంజ్ చేసిన ఆర్ ఇఫ్ యూ హ్యావ్ డెస్ట్రాయిడ్ ఎనీ రిసోర్సెస్ ఏది చేసినా కానీ అది మీకు ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది terraform.tf స్టేట్లో, ఓకే. సో ఇక్కడ చూడండి దిస్ ఈజ్ మై TF స్టేట్ ఫైల్, ఓకే. సో ఇక్కడ రిసోర్సెస్లోకి వెళ్ళి చూస్తే నథింగ్ ఈజ్ అవైలబుల్, ఎందుకంటే వీ హ్యావ్ డెస్ట్రాయిడ్ ఎవ్రీథింగ్, దెర్ ఆర్ నో రిసోర్సెస్, ఓకే. ప్రస్తుతం మనకి ఏ రిసోర్సెస్ కూడా లేవు కాబట్టి జస్ట్ డెస్ట్రాయిడ్ ఎవ్రీథింగ్, ఓకే. మనం ఎప్పుడు కానీ
whenever we are doing apply, okay, so మీరు ఎప్పుడు అప్లై చేస్తున్నా కానీ ఓకే వెన్ యూ గో బ్యాక్ టు మై దిస్ వన్ అండ్ సి మనం ఎప్పుడు అప్లై చేస్తున్నా డెస్ట్రాయ్ చేస్తున్నా ఓకే సో ఓకే ఇది ఎప్పుడు చూడండి రీఫ్రెషింగ్ స్టేట్లోకి వెళ్తుంది ఓకే ఫస్ట్ ఇట్ విల్ గో టు ది రీఫ్రెషింగ్ స్టేట్ అంటే ఆ స్టేట్ ఫైల్ ఇది అప్డేట్ చేస్తుంది అని అర్థం ఓకే సో ఇట్ విల్ అప్డేట్ దట్ స్టేట్ ఫైల్ మీకు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం క్రియేట్ చేస్తున్నామో దాన్ని ఇది అప్డేట్ చేసి పెట్టుకుంటుంది అనమాట టీఎఫ్ ఫైల్లో ఓకే అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ద బ్యాకప్ ఫైల్లో ఏముంటుంది బ్యాకప్ ఫైల్లో మన ప్రీవియస్ స్టేట్ ఉంటుంది వాట్ ఈజ్ అవర్ ప్రీవియస్ స్టేట్ మన ప్రీవియస్ స్టేట్లో వీ హ్యావ్ ఆల్ ద రిసోర్సెస్ మనకి విపిసి ఉంది వీ హ్యావ్ సబ్నెట్స్ ఓకే మనకి సబ్నెట్ 1 ఉంది సబ్నెట్ 2 ఉంది ఓకే సో వీ హ్యావ్ క్రియేటెడ్ సబ్నెట్స్ అండ్ ఆల్సో వీ హ్యావ్ క్రియేటెడ్ ద ఏడబ్ల్యూఎస్ విపిసి ఈ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి టీఎఫ్ డాట్ బ్యాకప్ స్టేట్లో ఉంది ఎందుకంటే వీ హ్యావ్ ఓకే ది ప్రీవియస్ రన్నింగ్ వర్జన్ ఓకే సో ప్రీవియస్ స్టేట్ని బ్యాకప్లో పెట్టుకుంటుంది కరెంట్ స్టేట్ని టీఎఫ్ స్టేట్లో పెట్టుకుంటుంది ఇది ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో బ్యాక్ అగైన్ ఓకే సో వాట్ ఐ విల్ డూ ఈస్ ఐ విల్ సే టెరాఫార్మ్ అప్లై హైఫన్ ఆటో హైఫన్ అప్రూవ్ ఓకే ఓకే ఆటో హైఫన్ అప్రూవ్ ఓకే సో నేను ఇప్పుడు అగైన్ ఐఎమ్ అప్లయింగ్ ది సేమ్ థింగ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ డెస్ట్రాయిడ్ ఓకే సో ఇప్పుడు విల్ సీ ది టీఎఫ్ స్టేట్ ఫైల్ ఓకే సో టీఎఫ్ స్టేట్ ఫైల్ how it behaves or how it changes అనేది చూద్దాం ఓకే సో నౌ it just got created but again if I go back ఇక్కడ it will be in a refreshing state first okay auto approve okay okay ఓకే ఎనీవే లెట్ మీ గో బ్యాక్ హియర్ ఓకే సో ఇక్కడ చూడండి నా టీఎఫ్ స్టేట్ ఫైల్ ఇందాక ఎంటీ రిసోర్సెస్ ఉండే బట్ నౌ ఇట్ జస్ట్ గాట్ ది రిసోర్సెస్ బ్యాక్ అదే నా బ్యాకప్ ఫైల్లో నా ఎంటీ రిసోర్సెస్ చూపిస్తుంది ఎందుకంటే డెస్ట్రాయ్ చేసాం కాబట్టి అది నా ప్రీవియస్ స్టేట్ ఓకే సో నా ప్రీవియస్ స్టేట్ నాకు ఎంటీ చూపిస్తుంది బట్ ద కరెంట్ స్టేట్ విచ్ వీఆర్ ఇన్ ఈస్ నౌ షోయింగ్ ఇట్ యాజ్ ది లైక్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది ఓకే సో అగైన్ ఇఫ్ ఐ గో బ్యాక్ అండ్ ఇఫ్ ఐ సే టెరాఫార్మ్ స్టేట్ ఓకే సో టెరాఫార్మ్ స్టేట్ అంటే ఏంటంటే ఇట్ విల్ షో ఆల్ ద లిస్ట్ ఆఫ్ యువర్ టెరాఫార్మ్ స్టేట్స్ ఓకే సో ఇఫ్ ఐ సే హైఫన్ లిస్ట్ ఆర్ టెరాఫార్మ్ స్టేట్ లిస్ట్ ఓకే ఇక్కడ మనకి ఏమేమి క్రియేట్ చేసాం అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో డేటా హైఫన్ ఏడబ్ల్యూఎస్ విపిసి ఉంది ఓకే సో సబ్నెట్ 2 క్రియేట్ చేసాము అండ్ విపిసిని క్రియేట్ చేసాము అనేది మనకి స్టేట్ లిస్ట్ మొత్తం ఇది చూపిస్తుంది అనమాట ఓకే సో యూ కెన్ అగైన్ గో బ్యాక్ అండ్ రిమూవ్ యూ కెన్ డెస్ట్రాయ్ అండ్ ఇఫ్ యూ సే ద టీఎఫ్ టెరాఫార్మ్ స్టేట్ ఇట్ వోంట్ షో యూ ఆల్ దీస్ థింగ్స్ ఓకే సో దిస్ ఈస్ like this is how you can list all the resources okay సో చూడండి లిస్ట్ రిసోర్సెస్ ఇన్ ద స్టేట్ ఓకే సో మీ స్టేట్ ఫైల్లో ఉన్న రిసోర్సెస్ అన్నిటిని కూడా మీరు ఈ విధంగా లిస్ట్ చేయొచ్చు ఓకే సో దిస్ టీఎఫ్ స్టేట్ ఫైల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో మన కరెంట్ స్టేటస్ మొత్తం కూడా ఆఫ్ స్టేటస్ ఫైల్లోనే ఉంటుంది ఓకే సో ఫ్రమ్ దేర్ ఇట్ విల్ జస్ట్ డిసైడ్ వాట్ ఈజ్ యువర్ కరెంట్ స్టేట్ అండ్ ఆల్సో వాట్ ఈజ్ యువర్ డిజైర్డ్ స్టేట్ అనేది ఇక్కడి నుంచి కూడా ఇట్ విల్ మ్యాప్ ఆన్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనము అవుట్పుట్ వాల్యూస్ చూసాం ఓకే సో వాట్ ఆర్ ద అవుట్పుట్ వాల్యూస్ ఓకే సో అవుట్పుట్ వాల్యూస్ అంటే ఏంది ఓకే సో మనం ఏంటంటే లైక్ ఏదైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ క్రియేటింగ్ అ విపిసి ఓకే సో మనం ఇక్కడ విపిసి క్రియేట్ చేస్తున్నాము నాకు ఆ ఐడి చూడాలి ఓకే సో ఐ వాంట్ టు సీ దట్ ఐడి ఇన్ మై అవుట్పుట్ ఓకే నేను ఎప్పుడైనా కానీ అప్లై చేసినప్పుడు ఆ అవుట్పుట్ నేను ఐడిని నేను అవుట్పుట్లో చూడాలనుకుంటున్నాను అంటే నా డిస్ప్లేలో కనిపించాలి ఓకే సో వాట్ ఆర్ ద థింగ్స్ యూ కెన్ సీ ఓకే సో ఏమైతే మనము చూడొచ్చు అనేది చూసాము ఓకే సో నేను యాక్చువల్గా డిస్ట్రాయ్ చేసేసిన ఇది ఓకే సో నా వాట్ విల్ డూ ఇస్ విల్ గో విత్ వన్ సబ్నెట్ ఓకే సో ఐ విల్ జస్ట్ రిమూవ్ దిస్ ఓకే సో ఇది నేను రిమూవ్ చేస్తున్నా ఓకే ఐ విల్ సే కంట్రోల్ ఎక్స్ ఓకే దెన్ ఐ విల్ సేవ్ దిస్ ఓకే ఒకటే సబ్నెట్తో వెళ్తున్నా నేను ఓకే సో దెన్ వాట్ ఐ విల్ డూ ఐ విల్ సే టెరాఫార్మ్ అప్లై ఓకే okay let it be running
ఓకే. సో నేను టెరాఫామ్ అప్లై అన్నా. ఓకే. సో ఎనీవే ఐ విల్ జస్ట్ డూ ఇట్ నో. ఓకే. సో ఎందుకంటే మీకు ఇక్కడ చూపిద్దాం అనుకున్నాను నేను యాక్చువల్గా. సో ఇక్కడ చూస్తే మీరు టెరాఫామ్లో ఓకే. సో వెన్ ఐ గో అప్ ఓకే. సో ఇక్కడ చూడండి మనకి నోన్ ఆఫ్టర్ అప్లై అని చూపిస్తుంది. ఓకే. సో ఇక్కడ మనకి ఏమేమి రిసోర్సెస్ కనిపిస్తాయి సబ్నెట్లో, ఏఆర్ఎన్ నంబరు, సిఐడిఆర్ బ్లాక్, ఐడి. ఓకే. సో ఈ ఐడిని నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. అంటే నాది అప్లై చేసిన తర్వాత ఐ వాంటెడ్ టు డిస్ప్లే ఈవెన్ వీపీసీకి కూడా మనకి ఓకే. సో ఇక్కడ ఐడి అని వచ్చింది. ఓకే. సో ఈ ఐడిని నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను, ఆర్ఎల్ సిఐడిఆర్ బ్లాక్ని డిస్ప్లే చేయాలి, ఏఆర్ఎన్ నెంబర్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. ఓకే. సో ఇక్కడ నాకు ఏం చేయాలి, ఐ నీడ్ టు యూజ్ సంథింగ్ కాల్డ్ అవుట్పుట్. ఓకే. సో ఇఫ్ ఐ గో బ్యాక్ టు మై main.tf ఫైల్. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఐ విల్ సే అవుట్పుట్. ఓకే. సో అవుట్పుట్ అనేది ఇది ఇచ్చేసి దీనికి ఒక నేమ్ ఇస్తా. ఓకే. సో ట్రైటరీ టెక్నాలజీస్. ఓకే. సో విపిసి ఐడి. ఓకే. సో మనకి ట్రైటరీ టెక్నాలజీస్ విపిసి ఐడి కావాలి. ఓకే. ఓకే. సో లెట్ మీ గివ్ ది ఐడి. ఓకే. సో అవుట్పుట్ సారీ. ఓకే. సో వాల్యూ ఈక్వల్ టు ఓకే. సో నా టైప్. ఓకే. సో నా టైప్ వచ్చేసి AWS_VPC. ఓకే. సో ఐ జస్ట్ గివ్ ఓకే. ఇక్కడ AWS_VPC. ఓకే. డాట్. ఓకే. then I need to give the name. Okay. So I'll say Control+C and I'll say Control+V. Okay. So Triteree Technologies_VPC అనేది నా VPC name. Okay. Now what I'll do, I'll say dot ID. ఓకే. సో నాకు ఐడి కావాలి. ఓకే. ఇక్కడ ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నామో VPC, నేను VPC ఐడిని డిస్ప్లే చేయాలని చెప్తున్నా. అండ్ ఆల్సో ఇఫ్ ఐ వాంట్ టు ఆల్సో డిస్ప్లే ది సబ్నెట్. ఓకే. సో నేను సబ్నెట్ని కూడా డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. ఓకే. సో ట్రైటరీ టెక్నాలజీస్ సబ్నెట్ ఐడి. ఓకే. సో సబ్నెట్ ఐడిని నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నా అండ్ ఐ విల్ సే ఎంటర్. సో సేమ్ థింగ్ వాల్యూ ఈక్వల్ టు, సో ఇక్కడ నా టైప్ వచ్చేసి AWS_subnet. ఓకే. సో AWS_subnet. ఓకే. నా రిసోర్స్ నేమ్ డాట్ ఓకే నేమ్. ఓకే. సో నేమ్ ఏమి ఇష్టం మనము ట్రైటరీ టెక్నాలజీస్ -1.ID. ఓకే. సో ఈ ఐడిని నేను డిస్ప్లే చేయాలని చెప్తున్నా అవుట్పుట్లో. ఓకే. సో నౌ ఐ విల్ సేవ్ దిస్. దెన్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ రన్ దిస్ అగైన్. ఓకే. సో టెరాఫామ్ అప్లై అందాము. ఓకే. సో నౌ ఇట్ జస్ట్ అప్లయింగ్ థింగ్స్. ఓకే. ఐ విల్ సే ఎస్. yes. ఓకే. సో నౌ విల్ సీ ది అవుట్పుట్. ఓకే. సో మనకి అవుట్పుట్ వాల్యూస్ ఏం కావాలి, మనకి నా సబ్నెట్ ఐడి రావాలి, నా విపిసి ఐడి రావాలి. ఓకే. సో ఇక్కడ చూడండి నా సబ్నెట్ ఐడి ఇదని చూపిస్తుంది, నా విపిసి ఐడి ఇదని చూపిస్తుంది. ఓకే. సో VPC-OFFBA. ఓకే. సో ఇఫ్ ఐ గో బ్యాక్ టు మై VPCs, ఐ విల్ రిఫ్రెష్ దిస్ పేజ్. ఓకే. సో ఇక్కడ చూడండి నా విపిసి ఐడి నేను డైరెక్ట్గా నేను అక్కడ లోపలికి వెళ్ళి చెక్ చేయకుండా ఐఎమ్ జస్ట్ డిస్ప్లేయింగ్ ఆన్ మై టర్మినల్. ఓకే. అది నేను ఇప్పుడు టెరాఫామ్ ప్లాన్ అని అనుకోండి. ఓకే. ఇట్ విల్ జస్ట్ షో లైక్ ఆల్ మై ప్లాన్. ఓకే. సో మన ప్లాన్ ఏందనేది ఇట్ విల్ జస్ట్ షో ఇట్. ఓకే. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ సీ ది అవుట్పుట్స్. ఓకే. సో అవుట్పుట్ వాల్యూస్ మనం ఈ విధంగా చూడొచ్చు. ఓకే. సో సబ్నెట్ వాల్యూ మనకి ఐడి చూడాలనుకున్నా, విపిసి ఐడి చూడాలనుకున్నా వీ కెన్ డూ లైక్ దిస్. ఓకే. సో నో చేంజెస్ అంటుంది. సో నా డిజైర్డ్ వాల్యూ నా కరెంట్ నా డిజైర్డ్ స్టేట్ నా కరెంట్ స్టేట్ సేమ్ ఉన్నాయని చెప్తుంది. ఓకే. సో దేర్ ఆర్ నో చేంజెస్ అని చూపిస్తుంది ఇక్కడ. ఓకే. సో దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఓకే. సో మనకి జనరల్గా. ఓకే. సో అండ్ ఆల్సో అవుట్పుట్ వాల్యూస్ కాకుండా వీ హ్యావ్ సంథింగ్ ఇన్ టెరాఫామ్ కాల్డ్ ఇన్పుట్ వేరియబుల్స్. ఓకే. సో వేరియబుల్స్. ఓకే. సో మీకు చాలా మందికి తెలుసు వాట్ ఈజ్ అ వేరియబుల్. ఓకే. సో వేరియబుల్ అంటే వీఆర్ కాలింగ్, అంటే ఫంక్షన్ లాగా అనమాట. అంటే మనం బయట నుంచి ఎక్కడి నుంచి అయినా వేరియబుల్ క్రియేట్ చేసి దాన్ని మన ప్రోగ్రామ్లో కాల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ ద వేరియబుల్. దానికి ఒక వాల్యూ అసైన్ చేస్తాము వేరియబుల్కి, ఆ అసైన్ చేసిన వాల్యూని మనము వేరియబుల్తో కాల్ చేయొచ్చు. ఓకే. సో ఇది ఎందుకు మనకి ఎక్కువ ఉపయోగపడుతుంది అంటే వెన్ ఎవర్ వీఆర్ వర్కింగ్ ఇన్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్. ఓకే. సో మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రియల్ టైంలో ఉన్నప్పుడు మనము డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్లో వర్క్ చేస్తూ ఉంటాం. ఓకే. సో ఇట్ మైట్ బి డెవలప్మెంట్, ఇట్ మైట్ బి ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ కావచ్చు, టెస్ట్ కావచ్చు. ఓకే. సో ఎప్పుడైనా సరే నాకు స్పెసిఫిక్ వాల్యూస్ నేను ఏం చేస్తానంటే ఐ కెన్ క్రియేట్ మై వేరియబుల్ ఫైల్స్. ఓకే. సో జనరల్గా మనకి వేరియబుల్స్ని ఎప్పుడైనా సరే మనం 3 వేస్లో కాల్ చేయొచ్చు.
టెరాఫామ్లో. ఓకే, సో వీ హ్యావ్ 3 types ఆఫ్ వేరియబుల్స్. ఓకే, సో అంటే 3 ways టు కాల్ ద వేరియబుల్స్. ఓకే, సో ఆర్ టు పాస్ ద వేరియబుల్స్. ఓకే, సో మనం ఫస్ట్ టైప్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు if I go here and if I say variable provider, okay, so now what I will do is ikkada I will say variable. Okay, okay, so ee variable value icheshi nenu, okay, so what I will do, I will say subnet CIDR block. Okay, నేను ఒక subnet CIDR block ni okay variable కింద ఇద్దాం అనుకుంటున్నా. Okay, and I will say description equals to, okay, I'll say subnet CIDR block. Okay, so నేను ఇక్కడ ఐఎమ్ జస్ట్ పాసింగ్ అ వేరియబుల్. ఓకే, సో నేను ఇక్కడ వేరియబుల్ని పాస్ చేస్తున్నా. ఓకే, సో వాట్ ఐ కెన్ డూ ఈజ్ నౌ జస్ట్ నేను ఏమీ ఎక్కడ కూడా ఈ వేరియబుల్ని యూజ్ చేయట్లేదు ప్రస్తుతానికి. ఓకే, సో వాట్ ఐ కెన్ డూ ఈజ్ ఐ కెన్ యూజ్ దిస్ వేరియబుల్. ఓకే, సో సబ్నెట్ సిఐడిఆర్ బ్లాక్ అనేది నేను AWS సబ్నెట్ బ్లాక్లో ఈ వేరియబుల్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఎట్లా యూజ్ చేస్తాను నేను? ఓకే, సో అగైన్ ఐ విల్ గో హియర్. ఓకే, సో CIDR_block. ఓకే, సో CIDR_ బ్లాక్లో నేను ఈ వేరియబుల్ని యూజ్ చేయొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ మై CIDR రేంజ్. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఐ విల్ సే var డాట్. ఓకే, సో ఇందాక మనము డేటా డాట్ అని ఇచ్చాం, మీకు గుర్తుందో లేదు. ఓకే, సో సేమ్ సింటాక్స్, మనం ఏదైనా కానీ సేమ్ సింటాక్స్ యూజ్ చేస్తాం మనం. ఓకే, సో వేరియబుల్ని పాస్ చేసినప్పుడు వీ నీడ్ టు యూజ్ var డాట్. ఓకే, సో var డాట్ నా సబ్నెట్. ఓకే, లెట్ మీ కాపీ దిస్, ఇది నా వేరియబుల్ నేమ్. ఓకే, సో var డాట్ వేరియబుల్ నేమ్. ఓకే, సో నేను ఈ వేరియబుల్ని కాల్ చేస్తున్నా ఇక్కడ. ఓకే, సో లెట్ us go back, let me save this, and what I will do is I will say terraform apply. Okay, so ఇప్పుడు if you see here ఇది ఏమడుతుంది, సబ్నెట్ CIDR బ్లాక్ ఎంటర్ ఏ వాల్యూ. ఓకే, సో నేను ఏదైతే CIDR పాస్ చేయాలనుకుంటున్నానో నేను ఇక్కడ వాల్యూని, అంటే లైక్ ఐ నీడ్ టు గివ్ ఎ వాల్యూ ఫర్ దిస్. ఎక్కడ, బికాస్ నేను వేరియబుల్ని పాస్ చేస్తున్నా కానీ ఇక్కడ నేను ఎక్కడ ఏమి వాల్యూని డిక్లేర్ చేయలేదు. సో ద రీజన్ వై ఇది నాకు కన్సోల్లో అడుగుతుంది నా వాల్యూని డిక్లేర్ చేయమని. ఓకే, సో నౌ ఐ కెన్ సే 10.0.2.0. ఓకే, /24. ఓకే, ఎంటర్. Now it will create or it will change my CIDR. Okay, so let me go here subnets loki. Okay, so ఇంతకు ముందు 1.0 ఉంది. ఓకే, సో now if I refresh this, ఓకే, ఇంకా అప్లై అవ్వలేదు. ఓకే, సో now I'll say yes, enter. ఓకే, సో ఇక్కడ చూడండి రీప్లేస్డ్ అంటుంది. ఓకే, సో మస్ట్ బి రీప్లేస్డ్. ఓకే, సో it is trying to replace it, అంటే it will remove the existing subnet and it will recreate the subnet with my given CIDR block. Okay, so 1.0 ఉండే, so we are changing it to 2.0. Okay, so forces replacement అంటుంది ఇక్కడ. ఓకే, సో now if I go back to my box and if I refresh this, ఇక్కడ నాకు 2.0 కనిపించాలి. ఓకే, సో ఇక్కడ నాకు 2.0 కనిపిస్తుంది నా సబ్నెట్ CIDR రేంజ్. ఓకే, సో ఈ విధంగా మనము వేరియబుల్స్ని పాస్ చేయొచ్చు కన్సోల్ నుంచే. ఓకే, సో దిస్ ఈజ్ వన్ మెథడ్. ఓకే, సో ఇంకో మెథడ్ ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే టెరాఫామ్ అప్లై, నేను ఇక్కడి నుంచే వేరియబుల్ పాస్ చేయొచ్చు. ఓకే, సో -var. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐ విల్ గివ్ మై CIDR బ్లాక్ నేమ్. ఓకే, సో ఓకే, సో నా వేరియబుల్ నేమ్ వచ్చేసి, ఓకే, దిస్ ఈజ్ మై వేరియబుల్ నేమ్. ఓకే, సో ఇది నా వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు ఐ విల్ సే 10.0.3.0/24. ఓకే, ఓకే, సో నేను ఇక్కడ డైరెక్ట్గా నా కన్సోల్ నుంచే వేరియబుల్ని పాస్ చేస్తున్నా. ఓకే, సో నౌ ఐ విల్ సే ఎంటర్. ఓకే, సో ఇట్ ఈస్ రీప్లేస్డ్ అంటే మస్ట్ బి రీప్లేస్డ్ అంటుంది 2 నుంచి 3కి. ఓకే, ఫోర్సెస్ రీప్లేస్మెంట్. ఓకే, సో నౌ ఇఫ్ ఐ సే ఎస్, ఓకే,
నౌ ఇట్ విల్ రీప్లేస్ ఫ్రమ్ 2 to 3. ఓకే, నౌ ఇక్కడ మీరు ఇంకోటి గమనిస్తున్నారో తెలియదు నాకు. ఓకే, సో ఇట్స్ డిస్ట్రాయింగ్, ఓకే, అండ్ ఇట్స్ క్రియేటింగ్. ఓకే, సో అది రిమూవ్ చేసి ఇట్ ఈస్ క్రియేటింగ్ అ న్యూ సబ్నెట్ విత్ ద సేమ్ నేమ్. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే ఇట్ క్రియేటెడ్ ఎ న్యూ సబ్నెట్ విత్ ద న్యూ సిఐడిఆర్ రేంజ్ ఆన్ ద సేమ్ విపిసి. ఓకే, సో ఈ విధంగా మనము వేరియబుల్స్ని 2 టైప్స్లో, ఓకే, సో ఒకటేమో డైరెక్ట్గా మనము ఇందులో ఇవ్వచ్చు, అండ్ ఆల్సో ఆ వాల్యూని మనము ఎక్కడ ఇవ్వమంటున్నాం, వీఆర్ ఆస్కింగ్ టు ఎంటర్ దట్ ఆన్ ది కన్సోల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీఆర్ డైరెక్ట్లీ పాసింగ్ త్రూ ఏ కమాండ్. ఓకే, సో డైరెక్ట్గా మనం వేరియబుల్ని ఇక్కడ పాస్ చేస్తున్నాం. ఓకే, సో దీస్ ఆర్ ద 2 డిఫరెంట్ మెథడ్స్, బట్ దీస్ 2 మెథడ్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఫర్ టెస్టింగ్, డెవలప్మెంట్. ఈ కైండ్ ఆఫ్ సినారియోస్ ఉన్నప్పుడు మాత్రమే మనం చేస్తాం. ఓకే, సో మీకు ఎప్పుడైనా సరే టెస్టింగ్ డెవలప్మెంటో చేస్తున్నారు అన్నప్పుడు మీరు ఇట్లా ఇచ్చి ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో యూ కెన్ చేంజ్ వాల్యూస్, యూ కెన్ ప్లే అరౌండ్. ఓకే, సో ఆ విధంగా చేయొచ్చు. బట్ వెన్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ అ రియల్ టైమ్, ఓకే, సో రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు యూ నీడ్ టు పాస్ త్రూ ఏ ఫైల్. ఓకే, ఫైల్ నుంచి మనం పాస్ చేస్తాం. ఓకే, సో దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అ డిఫాల్ట్ ఫైల్ ఉంటుంది మనకి డిఫాల్ట్ నేమ్తో. ఐ విల్ క్రియేట్ ఎ న్యూ ఫైల్ దట్ ఈస్ కాల్డ్ terraform.tfvars. ఓకే, సో terraform.tfvars అనేది వేరియబుల్స్ పాస్ చేసే ఫైల్. ఇంకోటి ఏంటంటే నేను టెరాఫామ్ అని ఇస్తేనే ఇట్ విల్ టేక్ ఆటోమేటికలీ. లేదు మీరు టెరాఫామ్ కాకుండా వేరే ఫైల్ నేమ్ ఇచ్చి TFVars అని ఇచ్చిరంటే దాన్ని మీరు ఆ ఫైల్ని కమాండ్ లైన్లో మీరు పాస్ చేయాలి. ఓకే, ఐ విల్ డెఫినెట్లీ షో దట్ హౌ విల్ డూ దట్ అనేది. ఓకే, సో ప్రస్తుతానికి అయితే దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో నేను ఇప్పుడు ఏమంటే ఐ విల్ టేక్ మై వేరియబుల్ నేమ్. ఓకే, సో ఇక్కడ main.tfలో నా వేరియబుల్ నేమ్ తీసుకుంటాను నేను. ఓకే, సో దిస్ ఈజ్ మై వేరియబుల్ నేమ్ సబ్నెట్ -cider-block. ఓకే, సో ఈ వేరియబుల్ నేమ్ని నేను ఇక్కడ డైరెక్ట్గా ఫైల్లో పాస్ చేస్తాను. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే 10.0.3.3 ఆల్రెడీ ఉంది. ఓకే, 1.0కి తీసుకెళ్దాం మళ్ళీ. ఓకే, /24. ఓకే, ఐ విల్ సేవ్ దిస్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే నౌ ఐ వాంటెడ్ నా వాల్యూస్ ఏవైతే పాస్ చేస్తున్నానో దట్ షుడ్ బి గోయింగ్ త్రూ ఏ ఫైల్, రైట్? So let me go back to my console, then I'll say terraform apply. Okay, terraform apply andam. So ikkada okay nadi 10.0.3.0 undi ippudu na subnet value. Okay, so let's see what happens with the file. Okay, so terraform file refreshing state loki ellindi. Okay, now it picked automatically. Okay, so manam ekkada kuda em changes cheyale except we have created something called terraform.tfvars. Okay, so only except దీని తప్ప మనం ఏమీ చేయలేదు. ఓకే, సో now what I'll say yes. Okay, so it is just replacing from 3.0 to 1.0. Okay, so now it just created. Okay, so one destroyed, one added. Okay, so I'll go back to my AWS కి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ నాకు 1.0కి చేంజ్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ వన్ మోర్ థింగ్ వీ కెన్ డూ ఇస్, ఓకే, సో ఇక్కడ మన terraform.tfvars ఉంది కదా, సో if you want to change this, okay, so మీరు దీన్ని రీనేమ్ చేశారు అనుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సే -dev. ఓకే, అండ్ వాట్ ఐ విల్ డూ అగైన్, ఐ విల్ చేంజ్ సంథింగ్ హియర్. ఓకే, సో ఎనీవే 1.0 ఉంది, ఇక్కడ నేను 2.0 చేస్తా అండ్ ఐ విల్ సేవ్ దిస్ ఫైల్. ఓకే, నౌ ఇఫ్ ఐ రన్ ది terraform అప్లై, వాట్ హ్యాపెన్స్? ఓకే, ఇప్పుడు అది ఆ ఫైల్ నుంచి పిక్ చేసుకోదు, ఎందుకంటే నేను నేమ్ చేంజ్ చేసిన. ఓకే, ఓన్లీ terraform.tfvars అని ఉంటేనే ఆ ఫైల్ని పిక్ చేసుకుంటుంది, లేకపోతే అగైన్ ద సేమ్ రొటీన్ థింగ్ వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. ఓకే, సో ఫస్ట్ వేలో మనం ఏం చేసినామో అదే ఆప్షన్ మనకి ఇక్కడ వచ్చింది. ఓకే, సో నౌ యూ కెన్ మాన్యువల్లీ చేంజ్ దిస్ టు 10.04.0/24. ఓకే, సో ఇదేంటంటే మనము వీఆర్ పాసింగ్ ద వాల్యూ ఫ్రమ్ ది కన్సోల్. ఓకే, ఎందుకంటే నేను ఫైల్ నేమ్ చేంజ్ చేసిన కాబట్టి. అదే మనం ఫైల్ నేమ్ చేంజ్ చేయకపోతే యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ దట్ ఇట్ హ్యాస్ టు కిట్ ఆటోమేటికలీ. ఓకే, సో ఆటోమేటికల్గా అది పిక్ చేసుకుంది, రైట్? సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో ఇట్స్ ఆస్కింగ్ టు చేంజ్ ఫ్రమ్ 1.0 to 4.0. ఓకే, ఎనీవే ఇది నేను చేయట్లేదు, విల్ గో విత్ నో. ఓకే, అప్లై క్యాన్సల్డ్ అంటుంది. ఓకే, సో నౌ ఇఫ్ ఐ గో బ్యాక్ టు మై
main.tf, and also I'll rename this. Okay, so I don't want this for now. Okay, so default terraform.tf vars ki veldam. Okay, so ipudu we have done it for the, we have passed values for the subnet. Okay, in the same way we can pass the values for our VPC. Okay, so let me do it for VPC here. Okay, so ikkada VPC. Okay, so VPC CIDR block అంటాను ఇక్కడ. Okay, so and here I'll say VPC, and ఇక్కడ నా VPC creation లో ఈ CIDR block దగ్గర what I need to do var dot VPC hyphen, okay, VPC hyphen CIDR hyphen block. Okay, so now variable name ఏమి ఇచ్చిన నేను VPC hyphen CIDR hyphen block అని ఇచ్చిన ఇక్కడ. Okay, so I'm using the same name here. Okay, so now what I'll do, I'll go to terraform.tf vars కి వెళ్దాము. Okay, now I can say VPC hyphen CIDR hyphen block equal to, okay, I'll say 10.0.0.0/16. Okay, so నేను ఇక్కడ నుంచి పాస్ చేస్తున్నా వాల్యూస్ని. ఓకే, సో నౌ ఇఫ్ ఐ సేవ్ దిస్ అండ్ ఆల్సో ఇఫ్ ఐ సేవ్ దిస్, ఓకే, అండ్ ఆల్రెడీ 2.0 రన్ అవుతుంది అనుకుంటా. ఓకే, నాట్ 2.0, ఇట్స్ ఓకే, ఇక్కడ మనకి 1.0 రన్ అవుతుంది ఎనీవే. ఓకే, సో ఈ విధంగా కూడా మనము వాల్యూస్ పాస్ చేయొచ్చు అని చూపిస్తున్నాయి అంతే. ఓకే, సో ఇఫ్ ఐ రన్ దిస్, ఓకే, terraform apply. Okay, so anyway VPC మనం ఏం చేంజెస్ చేయట్లేదు, ఇట్ ఈస్ స్టిల్ 10.0.0.0. ఓకే, on terraform tf vars no closing marker was found. Okay, okay, and I'll run it again. Okay, so this is how you can do. Okay, so ఇక్కడ చూడండి, it is replacing with 1.0 to 2.0 అంటుంది. Okay, and I'll say yes. Okay, సో వాట్ ఈస్ ద యూజ్, అసలు మనకి ఎందుకు యూజ్ అవుతుంది ఇది అంటే, సో మనకి ఏంటంటే ఇన్పుట్ వేరియబుల్స్ యూజ్ చేసినప్పుడు సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్కి రెప్లికేట్ చేయొచ్చు. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు టెరాఫామ్ హైఫన్ dev డాట్ టీఎఫ్ వార్స్, టెరాఫామ్ హైఫన్ prod డాట్ టీఎఫ్ వార్స్ ఉందనుకోండి, ఆ రెండింటిని కూడా నేను సేమ్ నా మెయిన్ డాట్ టీఎఫ్ ఫైల్ నుంచి నేను కాల్ చేయొచ్చు. ఓకే, సో ఫ్రమ్ మై main.tf ఫైల్ ఐ కెన్ కాల్ ఇట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వేరియబుల్ ఇచ్చి పాస్ చేసి, ఓకే, సో లెట్ మీ గివ్ ది ఎగ్జాంపుల్. ఓకే, సో నేను ఇక్కడ ఇంకో వేరియబుల్ పాస్ చేస్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సే వేరియబుల్, ఓకే, అండ్ ఐ విల్ సే env. ఓకే, సో అంటే నేను ఏదైనా ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో సేమ్ థింగ్ ఐ విల్ సే డిస్క్రిప్షన్, ఓకే, ఈక్వల్ టు ఎన్విరాన్మెంట్ టు డిప్లాయ్. ఓకే, సో నేను ఏ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేయాలనుకుంటున్నా అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. అండ్ ఆల్సో వెన్ ఐ గో టు మై VPC ఇక్కడ, ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ నేమ్ ఇక్కడ నేను ఏమి ఇస్తాను అంటే var డాట్ env. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ జస్ట్ కాలింగ్ అన్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఈ ఎన్విరాన్మెంట్ ఎక్కడ ఉండాలి? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో టు టెరాఫామ్ డాట్ టీఎఫ్ వార్స్, ఇక్కడ నేను ఏమి ఇస్తాను అంటే env ఈక్వల్ టు నాది ఇది డెవలప్మెంట్. ఓకే, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అని చెప్తున్నా. ఓకే, డెవలప్మెంట్. ఓకే, సో దిస్ ఈజ్ మై డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనేసి నేను ఇక్కడ ఎన్విరాన్మెంట్లో పాస్ చేస్తున్నా. అంటే ఇఫ్ యూ గైస్ సీ దిస్, ఓకే, నేను ఏ ఎన్విరాన్మెంట్కి పాస్ చేయాలి అనేది, ఓకే, సో ఐ కెన్ ఎంటర్ ఏ వాల్యూ. ఓకే, సో జనరల్గా ఇఫ్ ఐ డోంట్ గివ్ దిస్ ఎన్విరాన్మెంట్ అనేది, ఓకే, env అనేది నేమ్. ఓకే, సో ఐఎమ్ జస్ట్ యూజింగ్ దట్ నేమ్ అండ్ ఆల్సో ఐఎమ్ పాసింగ్ వాల్యూ ఫర్ దిస్ env యాజ్ development. Okay, so if I go back and if I say terraform apply, okay, so now what it will do, it will say like
var డాట్ ఎన్విరాన్మెంట్ ఏంది అనేది చూపిస్తుంది మనకు. ఓకే, సో రీఫ్రెషింగ్ స్టేట్లోకి వెళ్తుంది. సో ఇక్కడ చూడండి ఎస్ అని అడుగుతుంది, బట్ ఇఫ్ ఐ గో అప్ సైడ్, ఓకే, సో ఇక్కడ చూడండి ఇఫ్ యూ సీ హియర్ టెరాఫామ్ విల్ పర్ఫామ్ ద ఫాలోయింగ్ యాక్షన్స్. ఓకే, సో నా ట్యాగ్స్ ఎక్కడున్నాయి, ట్యాగ్స్ ట్రైటీ టెక్నాలజీస్ విపిసి అనేది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ అవుతుంది అని అర్థం. ఓకే, సో నౌ ఇఫ్ ఐ సే ఎస్, ఓకే, సో ఓన్లీ ట్యాగ్స్ మాత్రమే చేంజ్ అవుతున్నాయి. ఓకే, సో ఇట్ ఈస్ జస్ట్ యాడింగ్ అ ట్యాగ్, అంటే సంథింగ్ వీఆర్ చేంజింగ్. ఓకే, సో మాడిఫైయింగ్ అన్నది, ఓకే, సో ఓన్లీ వాట్ వీఆర్ మాడిఫైయింగ్, వీఆర్ జస్ట్ యాడింగ్ ఎ ట్యాగ్ కాల్డ్ డెవలప్మెంట్. ఓకే, సో నా ఎన్విరాన్మెంట్కి డెవలప్మెంట్ అనే ట్యాగ్ని నేను యాడ్ చేస్తున్నాను. ఓకే, సో అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు పాస్ లైక్ నేను ఇప్పుడు టెరాఫామ్ డాట్, లెట్ మీ క్రియేట్ ఏ ఫైల్, ఇక్కడ ఓకే, సో దెన్ వాట్ ఐల్ సే టెరాఫామ్ హైఫన్ డెవ్ డాట్ tf-vars అంటారు. ఓకే, సో ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ సంథింగ్ కాల్డ్ టెరాఫామ్ హైఫన్ డెవ్. ఓకే, సో టెరాఫామ్ హైఫన్ డెవ్ అని వాడినప్పుడు వాట్ ఐ కెన్ డూ, ఓకే, సో ఇఫ్ ఐ గో బ్యాక్ అండ్ రైట్ సంథింగ్, ఓకే, సో నేను ఇక్కడ ఏదైనా వాల్యూ ఇచ్చిన అనుకోండి. ఓకే, సో ఐ విల్ సే సేమ్ thing, I'll copy here, control C, control V. Okay, so same thing నేను ఏం చేస్తానంటే if I want to pass, okay, so this file, okay, డెవలప్మెంట్ ఫైల్ లేకపోతే ప్రొడక్షన్ ఫైల్, ఓకే, సో ఏదైనా నేను పాస్ చేయాలి అనుకుంటే how I can give terraform apply hyphen var hyphen file. ఓకే, లేకపోతే ఇది తీసుకోదు. ఓకే, సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ టేక్ ద డిఫాల్ట్ టెరాఫామ్ డాట్ tf-varsని తీసుకుంటుంది. ఓకే, మీరు ఖచ్చితంగా నాకు ఈ ఫైల్లో ఉన్న వాల్యూస్ మాత్రమే పికప్ అవ్వాలి నా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్కి అనుకుంటే యూ నీడ్ టు గివ్ దిస్ ఫైల్ నేమ్ టెరాఫామ్ హైఫన్ డెవ్ అనే ఫైల్ నేమ్ మనము ఇక్కడ పాస్ చేయాలి. ఓకే, సో వితౌట్ పాసింగ్ దట్ యూ కెనాట్ రన్ ద వాల్యూస్ విచ్ ఆర్ ఇన్ దిస్ ఫైల్. ఓకే, tf-vars. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఏం చేంజ్ చేయలేదు. ఓకే, సో వీ హ్యావ్ నాట్ చేంజ్ ఎనీథింగ్, బట్ ఇట్ ఈస్ జస్ట్ పికింగ్ ఫ్రమ్ అదర్ ఫైల్ టెరాఫామ్ హైఫన్ డెవ్ డాట్ tf-vars అనే ఫైల్ నుంచి పికప్ చేసుకుంటుంది. ఓకే, సో జీరో చేంజ్ జీరో డిస్ట్రాయిడ్ అంటుంది. ఓకే, సో ఇఫ్ ఐ గో బ్యాక్ అండ్ ఇఫ్ ఐ చేంజ్ సంథింగ్, ఓకే, సో ఇక్కడ 3.o ఇస్తాను నేను. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ డెవలప్మెంట్ బదులు ఐ విల్ సే స్టేజింగ్. ఓకే, సో నౌ ఇఫ్ ఐ గో అండ్ రన్ దిస్, ఓకే, సో ఇక్కడ నాది స్టేజింగ్ ఎన్విరాన్మెంట్కి చేంజ్ అవుతుంది. ఓకే, సో నౌ ఐఎమ్ రన్నింగ్ దిస్ ఆన్ ద స్టేజింగ్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఓకే, సో నేను ఇంకోటి ఏదైనా విపిసి క్రియేట్ చేసి దాన్ని స్టేజింగ్లో పెట్టాలనుకుంటే ఐ కెన్ గివ్ ట్యాగ్ ఇట్ యాజ్ స్టేజింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇట్ విల్ పిక్ ఓన్లీ దోస్ వాల్యూస్. ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో ఏదైతే ఆ ఫైల్లో ఏదైతే ఇచ్చినామో tf-vars ఫైల్లో అందులో ఉన్న ఎన్విరాన్మెంట్ ఏదైతే ఇచ్చినామో అది మాత్రమే పిక్ చేసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి నౌ ఇట్ ఈస్ జస్ట్ సేయింగ్ విల్ బి అప్డేటెడ్ ఇన్ ప్లేస్. ఓకే, సో డెవలప్మెంట్ టు స్టేజింగ్ మూవ్ అవుతుంది ఇది. అండ్ ఆల్సో ఇఫ్ యూ గో అప్ సైడ్, ఓకే, సో ఇట్ ఈస్ జస్ట్ రీప్లేసింగ్ మై సబ్నెట్స్, ఎందుకంటే ఐఎమ్ కాలింగ్ ఇట్ ఫ్రమ్ ద డిఫరెంట్ tf-vars ఫైల్. ఓకే, సో నౌ ఐ విల్ సే ఎస్. నౌ నాది డెవలప్మెంట్ కాదు, ఇది నా స్టేజింగ్ ఎన్విరాన్మెంట్లో నేను డిప్లాయ్ చేస్తున్నా. ఓకే, బట్ వాట్ ఈస్ ద క్యాచ్ హియర్, ఏది చేస్తున్నా ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ ద సేమ్ మెయిన్ డాట్ tf ఫైల్. ఓకే, సో సేమ్ మెయిన్ డాట్ tf ఫైల్లోంచి నేను ఎన్ని tf వేరియబుల్స్ ఫైల్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే డెవలప్మెంట్కి వేరియబుల్ ఫైల్ క్రియేట్ చేయొచ్చు, నేను ప్రొడక్షన్కి ఒక వేరియబుల్ ఫైల్ క్రియేట్ చేయొచ్చు, స్టేజింగ్కి ఒక వేరియబుల్ ఫైల్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఐ కెన్ క్రియేట్ ఎనీ నంబర్ ఆఫ్ tf-var ఫైల్స్ యాజ్ పర్ మై ఎన్విరాన్మెంట్ రిక్వైర్మెంట్స్. ఓకే, ఇంకోటి ఏంటంటే వెనెవర్ యూ సీ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది నేను ఎప్పుడైనా ఎంటర్ చేస్తున్నప్పుడు ఇట్ షుడ్ నాట్ ఆస్క్ ఫర్ ది వేరియబుల్స్, అంటే నేను నా tf-vars నుంచి కాకుండా. ఓకే, సో ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ మై tf-vars ఫైల్, ఓకే, సో నా tf-vars ఫైల్ లేదు. ఓకే, సో ఐ వాంట్ టు గివ్ ఎ డిఫాల్ట్ వాల్యూ, అంటే ఎప్పుడైనా సరే నేను నా సబ్నెట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇట్ షుడ్ పికప్ ఏ డిఫాల్ట్ వాల్యూ. ఓకే, సో నార్మల్గా ఇఫ్ ఐ గో హియర్ వేరియబుల్లో ఇఫ్ ఐ గో టు సబ్నెట్ CIDR బ్లాక్, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఐ విల్ గివ్ ఇట్ యాజ్ డిఫాల్ట్. ఓకే, డిఫాల్ట్ ఎప్పుడైనా సరే ఐ విల్ సే పిక్ 10.o.6.o/24.
ఎప్పుడైనా సరే ఓకే, సో వెన్ ఎవర్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ వాల్యూస్ ఓకే, సో నేను ఏ వాల్యూస్ నేను పాస్ చేయకపోతే డిఫాల్ట్గా 10.0.6.0ని పిక్ చేసుకోవాలి అని చెప్తున్నాను నేను ఓకే. సో వై దిస్ ఈజ్ ఓకే, మీకు ఎప్పుడైనా సరే టెస్టింగ్ చేస్తున్నారు అనుకోండి ఓకే, సో వెన్ ఎవర్ యూ ఆర్ టెస్టింగ్ ఓకే, సో ఎప్పుడైనా టెస్టింగ్ చేస్తున్నప్పుడు ఓకే యూ హ్యావ్ నాట్ గివెన్ ఎనీ వాల్యూ ఓకే, సో మీరు ఏ వాల్యూ ఇవ్వలేదు ఆర్ యూ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ వాల్యూ అండ్ యూ వాంట్ టు యూజ్ ద డిఫాల్ట్ వాల్యూస్ ఓకే, సో డిఫాల్ట్ వాల్యూస్ మీరు ఏం క్రియేట్ చేసిరో ఆ వాల్యూస్ని మాత్రమే తీసుకోవాలి అనుకుంటారు అనుకోండి ఓకే. సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ రిమూవ్ దిస్ ఓకే, ఐ విల్ రిమూవ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ terraform-dev.tf వార్స్ నుంచి అండ్ main.tf main.tf లో I have given a default value for the CIDR block okay. So now what we will do, if I go back again here and if I say terraform apply, ఇప్పుడు ఏమవ్వాలి, ఇట్ షుడ్ పికప్ ఆటోమేటిక్, ఇట్ షుడ్ నాట్ ఆస్క్, నాకు కన్సోల్లో అడగకూడదు ఓకే. సో నేను డిఫాల్ట్ వాల్యూ ఇవ్వకపోతే ఏమయ్యేది ఇక్కడ, ఇట్ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ మీ ఇన్ ది కన్సోల్ రైట్. ఇక్కడ చూడండి, నౌ ఇఫ్ ఐ స్క్రోల్ అప్ ఓకే 322 రీప్లేస్ చేయమని చెప్తుంది ఓకే. I will say no and what I will do is I will remove this default value also okay. I'll save this okay, now I'll run this okay. సో ఇక్కడ మీరు గమనిస్తే నేను ఏం ఫైల్ ఇస్తున్నా మీకు ఓకే, terraform-dev.tf వార్స్ ఇస్తున్నాను రైట్, బట్ ఇట్ ఈస్ పికింగ్ 3.0 నుంచి 2.0కి చేంజ్ చేశానని చెప్తుంది. బట్ నేను ఇక్కడ నా ఫైల్ చూసాను అనుకోండి, ఇట్స్ అన్ ఎంప్టీ ఫైల్, బట్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ అండ్ వేర్ ఇట్ ఈస్ గెటింగ్ దోస్ వాల్యూస్ ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, మనం ఎక్కడ కూడా ఇక్కడ వాల్యూస్ పాస్ చేయలేదు, నేను డిఫాల్ట్ వాల్యూని పిక్ చేయమని చెప్తున్నాను ఇక్కడ ఓకే. సారీ, టీఎఫ్ వార్స్ లేనప్పుడు ఏం అడగాలి, కన్సోల్లో డైరెక్ట్గా నన్ను అడగాలని చెప్తున్నా, బట్ ఇక్కడ నేను ఈ టీఎఫ్ వార్స్ ఇచ్చినా కానీ ఇది ఏం అంటే -dev ఇచ్చినా కానీ ఇందులో ఏ వాల్యూస్ లేవు కాబట్టి ఇదేం చేస్తుంది, terraform.tf వార్స్లోంచి పికప్ చేసుకుంటుంది వాల్యూస్ని ఓకే. సో ఇఫ్ యూ సీ హియర్ ఓకే, సో ఇట్ ఈస్ పికింగ్ అప్ ఫ్రమ్ ద terraform.tf వార్స్, ఈవెన్ నేను దీన్ని -dev నుంచి పిక్ చేసుకోమంటున్నా అయినా కానీ ఇది ఇందులోంచే పిక్ చేసుకుంటుంది. అండ్ ఆల్సో మళ్ళీ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఐ విల్ గివ్ ద డిఫాల్ట్ వాల్యూ ఓకే. సో డిఫాల్ట్ వాల్యూ ఇచ్చి సేవ్ చేద్దాం, సేవ్ చేసిన తర్వాత అగైన్ ఇఫ్ ఐ సే నో, అగైన్ నాకు ఇప్పుడు డిఫాల్ట్ వాల్యూ ఏమి ఇచ్చినాం 10.0.6.0 ఇచ్చినాం ఓకే. సో ఇట్ షుడ్ పిక్ దట్ వాల్యూ ఓకే. సో డిఫాల్ట్ వాల్యూ పిక్ చేయాలి, కానీ ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇది ఓకే 2.0నే పిక్ చేస్తుంది, అంటే ఇట్స్ స్టిల్ గోయింగ్ టు ది terraform.tf వార్స్ ఓకే. సో terraform.tf వార్స్కి మాత్రమే వెళ్తుంది ఓకే. సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ రిమూవ్ దిస్ ఓకే. సో ఇక్కడ ఐఎమ్ రిమూవింగ్ దిస్ అండ్ ఆల్సో ఐఎమ్ గివింగ్ డిఫాల్ట్ వాల్యూ ఇక్కడ ఓకే. సో నౌ విల్ సీ వాట్ హ్యాపెన్స్ ఓకే. ఇక్కడ నో, దెన్ అగైన్ ఓకే. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను terraform-dev మాత్రమే ఇస్తున్నా ఓకే. సో అక్కడ నాకు ఏం వాల్యూస్ లేవు ఓకే. దెన్ అగైన్ ఇట్ హ్యాస్ నో వాల్యూస్ ఆన్ మై terraform.tf వార్స్లో కూడా ఏ వాల్యూస్ లేవు ఓకే. బట్ హియర్ అగైన్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఇట్ ఈస్ ఆస్కింగ్ మీ టు ఎంటర్ ఏ వాల్యూ ఓకే. సో ఇక్కడ నాకు వాల్యూని ఎంటర్ చేయమని చెప్తుంది ఇది ఓకే. ఇదేంది ఎన్విరాన్మెంట్ ఓకే. సో ఎన్విరాన్మెంట్కి ఏదైనా ఒక వాల్యూని ఇవ్వమంటుంది ఓకే. సో ఐ విల్ సే డెవలప్మెంట్ ఓకే ఓకే. సో VPC CIDR బ్లాక్ అడుగుతుంది, సో VPC CIDR బ్లాక్ నేను ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ సేమ్ వాల్యూ. ఇక్కడ మెయిన్ క్యాచ్ ఏంటంటే నేను డిఫాల్ట్ వాల్యూ దేనికి ఇచ్చిన, సబ్నెట్ CIDR బ్లాక్కి మాత్రమే ఇచ్చిన ఓకే. సో ఇప్పుడు చూడండి, నాకు సబ్నెట్ CIDR బ్లాక్ని ఇక్కడ అడగట్లేదు ఓకే. సో వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఇట్ విల్ పిక్ ద డిఫాల్ట్ వాల్యూ. డిఫాల్ట్ వాల్యూ మనం ఏమి ఇచ్చినాము 10.0.6.0 ఇది పిక్ చేయాలి ఓకే. సో లెట్ మీ గో అండ్ సీ ఇఫ్ ఇట్ ఈస్ పికింగ్ ఓకే. సో నా డిఫాల్ట్ వాల్యూని ఇక్కడ పిక్ చేస్తుంది ఓకే. సో ఇఫ్ ఐ సే నో హియర్ అండ్ ఆల్సో వాట్ ఐ విల్ డూ, ది సేమ్ డిఫాల్ట్ వాల్యూ నేను అన్నిట్లో ఇస్తాను ఓకే. సో ఇక్కడ నేను CIDR VPC బ్లాక్లో ఓకే. సో నేను ఏమి ఇవ్వకపోతే ఇట్ షుడ్ టేక్ ఇట్ యాజ్
0-/16 అంట. ఓకే, అండ్ సేమ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్లో కూడా వాట్ ఐ విల్ డూ, డిఫాల్ట్ వాల్యూ ఎప్పుడైనా సరే నాది డెవలప్మెంటే అని చెప్తున్నాం. ఓకే, సో నవ్ ఇఫ్ ఐ రన్ దిస్ అగైన్, ఓకే, సో నా terraform-devలో ఏం లేదు, terraform.tf-vars ఏం లేదు. సో ఇట్ షుడ్ పిక్ ఆల్ ద డిఫాల్ట్ వాల్యూస్. ఓకే, సో మనం ఏదైతే డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చినామో ఆ డిఫాల్ట్ వాల్యూస్ని ఇది పిక్ చేసుకోవాలి. ఓకే, సో డైరెక్ట్లీ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ద ఎస్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ జస్ట్ రీప్లేసింగ్ మై సబ్నెట్ ఫ్రమ్ 3 to 6 ఏదైతే నా డిఫాల్ట్ వాల్యూ ఉందో, అండ్ ఆల్సో ఇట్ ఈస్ రీప్లేసింగ్ స్టేజింగ్ టు డెవలప్మెంట్, అది నా డిఫాల్ట్ వాల్యూ. VPC ఎట్లాగో నేను చేంజ్ చేయట్లేదు, 10.0.0.0నే ఉంది, ఇక్కడ కూడా 10.0.0.0నే ఇచ్చిన, అందుకనే ఇట్ ఈస్ నాట్ ఆస్కింగ్ ఫర్ ద రీప్లేస్మెంట్. ఓకే, సో నవ్ ఇఫ్ ఐ సే ఎస్, ఇట్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్. ఓకే, సో హోప్ యూ గైస్ ఆర్ వెరీ క్లియర్. ఓకే, సో నేను చాలా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చేసి చూపించిన. You guys try it by yourself so that you will get a good hands-on on this Terraform. Okay, so let me go back to my terraform.tf-vars, control Z. Okay, and also I'm removing this. Okay, so anyway నాకు అది అవసరం లేదు ఇప్పుడు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ లైక్ మనము డిఫాల్ట్ వాల్యూస్ని ఎట్లా యూజ్ చేస్తాం అనేది కూడా నేను మీకు చూపించిన. ఓకే, సో ఎవ్రీ టైమ్ డిఫాల్ట్ వాల్యూస్ ఎందుకు యూజ్ చేస్తామంటే లైక్ ఐ సెడ్, ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మీరు ఏ వాల్యూ ఇవ్వకపోతే ఈ వాల్యూని పిక్ చేసుకోవాలి అని మనము దానికి ఆల్రెడీ చెప్తున్నాం అనమాట. ఓకే, సో ద రీజన్ వై ఇట్ విల్ పిక్ దట్ డిఫాల్ట్ వాల్యూస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి టెరాఫామ్లో వీ ఆల్సో హ్యావ్ టైప్స్. ఓకే, వాట్ యూ మీన్ బై టైప్? టైప్ అంటే లైక్ ఇప్పుడు నేను CIDR బ్లాక్ని నేను వేరియబుల్గా పాస్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ మై సబ్నెట్ CIDR బ్లాక్ డిఫాల్ట్ ఇచ్చిన నేను, సో ఇది ఆల్వేస్ టైప్ ఈక్వల్ టు స్ట్రింగ్ అంటది. ఓకే, ఇట్ షుడ్ బి ఏ స్ట్రింగ్. నేను స్ట్రింగ్ వాల్యూ కాకుండా ఏ వాల్యూ ఇచ్చిన అంటే నంబర్ స్ట్రింగ్ ఆర్ ఇఫ్ ఐ బూలియన్ ఇచ్చాను అనుకోండి, ఇట్ షుడ్ బి స్ట్రిక్ట్లీ ఆ టైప్ని అది ఫాలో అవ్వాలి. ఆ టైప్ని ఫాలో అవ్వకపోతే ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఓకే, సో ఐ విల్ జస్ట్ షో యూ దాట్. ఓకే, సో సబ్నెట్ రేంజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సబ్నెట్ రేంజ్ ఉంది. ఓకే, సో ఇఫ్ ఐ గివ్ సంథింగ్ ఇట్లా, ఓకే, సో ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ అరే. ఓకే, సో మనకి సబ్నెట్ రేంజ్ నేను అరేలో ఇస్తున్నా, బట్ ఇక్కడ మనకి ఇక్కడ ఏమి ఇచ్చినాం, మనం స్ట్రింగ్లో ఉండాలని ఇచ్చినాం, బట్ ఇక్కడ మనం సబ్నెట్ రేంజ్ అరేలో ఇస్తున్నాం. ఓకే, సో నౌ ఇఫ్ ఐ గో అండ్ ఇఫ్ ఐ రన్ మై terraform.apply, విల్ రిమూవ్ దిస్. ఓకే, సో నౌ ఇట్ షుడ్ ఫెయిల్. ఓకే, సో డెఫినెట్గా ఇది ఇన్పుట్ వాల్యూ ఇన్వాలిడ్ అంటది. ఓకే, సో ఇన్వాలిడ్ ఇన్పుట్. ఓకే, సో ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది మనకి స్ట్రింగ్ రిక్వైర్డ్. ఓకే, సో ఇది స్ట్రింగ్ వాల్యూ బట్ యూ హ్యావ్ నాట్ పాస్డ్ ది స్ట్రింగ్ వాల్యూ అని చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఓకే, సో మనం స్ట్రిక్ట్గా టైప్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ టైప్లోనే వీ కెన్ గివ్ ద లిస్ట్. ఓకే, సో లిస్ట్ అంటే లైక్ హౌ యూ కెన్ గివ్ ద లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తాను ఇక్కడ. ఓకే, సో లెట్ మీ క్రియేట్ ఏ వేరియబుల్. ఓకే, సో ఐ విల్ సే వేరియబుల్. ఓకే, సో ఇక్కడ నేను ఏమంటే ఐ విల్ సే CIDR underscore blocks. Okay, so CIDR underscore blocks anta. Okay, so then okay, so I'll give value. Okay, so type ఇచ్చేసి నేను ఏమి ఇస్తానంటే ఓకే టైప్ ఈక్వల్ టు లిస్ట్ ఇస్తా. ఓకే, లిస్ట్ ఇన్ ద ఓకే నా స్ట్రింగ్స్ అన్ని లిస్ట్లో ఉంటాయని చెప్తాను నేను. ఓకే, లాస్ట్ కాదు ఇది లిస్ట్. ఓకే, సో ఇప్పుడు నేను what I can do is I'll go to my terraform.tf-vars. Okay, so ఇక్కడ నేను ఏం చేస్తానంటే I'll say CIDR underscore blocks equal to, I will give it in array. Okay, so 10.0.0.0/16. Okay, and 4.0 ఇస్తాం /24. Okay, and I'll remove this. I'll remove everything. Okay, okay, so నేను లిస్ట్లో ఇచ్చిన నా స్ట్రింగ్ వాల్యూస్ని నేను ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇన్ ఏ లిస్ట్ ఫార్మాట్. ఓకే, సో నౌ ఇఫ్ ఐ గో బ్యాక్ టు మై main.tfలోకి వెళ్తే ఓకే, సో నేను ఇప్పుడు ఎట్లా కాల్ చేయాలి ఇది? ఇప్పుడు నేను subnet.CIDR బ్లాక్లో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఐ విల్ గివ్
CIDR underscore block equal to, okay, so what I will give, var dot CIDR underscore blocks array ఇస్తాను. ఓకే, సో ఇది నా సబ్నెట్, రైట్. సో సారీ, నేను ఎక్కడ ఇస్తున్నది, సారీ కంట్రోల్ ఎక్స్, సారీ నేను ఇది ఐ జస్ట్ డిక్లేర్డ్ దిస్ ఇన్ వేరియబుల్లో డిక్లేర్ చేసేసిన. ఇక్కడ మనం రిసోర్సెస్లో ఇవ్వాలి. ఓకే, సో సిఐడిఆర్ బ్లాక్లో, ఓకే, సో ఇక్కడ నేను var డాట్ సిఐడిఆర్ బ్లాక్స్ నో ఐ విల్ గివ్ ఇట్ యాజ్ 1. ఓకే, సో అరేస్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో 1 అంటే నాది 4.0ని పిక్ చేసుకోమని చెప్తున్నాను నేను. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ విపిసి రిసోర్స్లో, ఓకే, సో సిఆర్డిఆర్ బ్లాక్లో var డాట్ సిఐడిఆర్ అండర్స్కోర్ బ్లాక్స్ ఇక్కడ 0. ఓకే, సింపుల్గా నేను ఏంటంటే ఇండివిజువల్గా పాస్ చేయకుండా ఐఎమ్ పాసింగ్ ఇట్ యాజ్ ఎ లిస్ట్. ఓకే, సో నేను లిస్ట్ లాగా ఇది పాస్ చేస్తున్నాను. ఓకే, సో నౌ ఐ విల్ సేవ్ దిస్ అండ్ ఐ విల్ రన్ ఇట్, అప్లై. ఓకే, సో ఇక్కడ చూడండి 6 నుంచి 4కి రీప్లేస్ చేస్తా అంటుంది ఇది. అండ్ ఆల్సో మనం విపిసి సేమ్ ఐపీ ఇచ్చినాం కాబట్టి, ఐపీ రేంజ్ ఇచ్చినాం కాబట్టి ఇట్ వోంట్ డూ ఎనీథింగ్. ఓకే, సో నౌ ఐ విల్ డూ ఎస్. ఓకే, నౌ ఇట్ గాట్ చేంజ్డ్. ఓకే, సో ఇఫ్ ఐ గో బ్యాక్, ఇక్కడ రీఫ్రెష్ చేస్తే ఇట్ విల్ బి 4.0. ఓకే, సో మనము లిస్ట్ ఫార్మాట్లో కూడా వీ కెన్ పాస్ ద వేరియబుల్స్. ఓకే, సో నేను ఇది లిస్ట్ ఫార్మాట్లో పాస్ చేస్తున్నా. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ పాస్ వేరియబుల్స్ అంటే మనము ఆబ్జెక్ట్లో కూడా, ఆబ్జెక్ట్ లాగా కూడా పాస్ చేయొచ్చు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు పాస్ ద థింగ్స్ లైక్ నాకు సిఐడిఆర్ బ్లాక్ నేము, ఓకే, ఇట్లా నేను కొన్ని ఆబ్జెక్ట్స్ని పాస్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, ఇన్ దాట్ వే ఆల్సో ఐ కెన్ పాస్ ఇట్. ఓకే, సో యూ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్. ఓకే, సో మనము పాస్ చేయాలి అనుకుంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ యూ కెన్ డూ యూజింగ్ టెరాఫార్మ్. ఓకే, సో ఇది వచ్చేసి లైక్ అవుట్పుట్ అండ్ ఇన్పుట్ వాల్యూస్ని మనం ఎట్లా చేస్తామో అండ్ ఆల్సో హౌ యూ యూస్ ఇన్పుట్ వేరియబుల్స్ అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపించిన. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి విల్ ఆల్సో సీ హౌ టు డూ or how we can work with the environment variables. ఓకే, సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఎట్లా సెట్ చేస్తామని చూద్దాం. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పిన మీకు స్టార్ట్ చేసేటప్పుడే మనకు కీ, యాక్సెస్ కీ, సీక్రెట్ కీ మనము ఇక్కడ ఇవ్వద్దు. ఓకే, సో వీ షుడ్ నాట్ గివ్ ఇట్ ఆన్ దిస్ main.tf ఫైల్. ఓకే, సో main.tf ఫైల్ మనం ఎక్కడ స్టోర్ చేస్తామని మనకి దగ్గర గిట్లో స్టోర్ చేయొచ్చు. మనము యూ కెన్ స్టోర్ ఇట్ దాట్ ఇన్ S3 బకెట్స్. ఓకే, సో ఎక్కడైనా స్టోర్ చేయొచ్చు. ఓకే, సో ఇట్స్ నాట్ హెల్దీ, అంటే లైక్ మీకు డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ సెక్యూర్. ఓకే, సో దానికోసమని మనం ఏం చేద్దామంటే విల్ రిమూవ్ దిస్. ఓకే, సో ఐ విల్ రిమూవ్ దిస్ ఫ్రమ్ హియర్. ఓకే, అండ్ ఆల్రెడీ హ్యావ్ దిస్ హియర్. ఓకే, నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ గో టు మై టెరాఫార్మ్ బాక్స్. ఇంకోటి ఏంటంటే లెట్ మీ గో టు ది ప్రొవైడర్స్. ఓకే, సో ఇక్కడ ప్రొవైడర్స్లో ఇఫ్ ఐ గో టు AWS, ఓకే, సో ఇక్కడ ఐ విల్ గో టు అథెంటికేషన్. ఓకే, సో ఇక్కడ చూడండి అథెంటికేషన్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంది ఇక్కడ మనకి. సో హౌ యూ కెన్ డూ ఇట్ అనేది. ఓకే, సో ఇఫ్ ఐ గో హియర్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో ఎక్స్పోర్ట్ AWS అండర్స్కోర్ యాక్సెస్ అండర్స్కోర్ కీ ఐడి. ఓకే, సో ఐ విల్ గో హియర్ అండ్ ఐ విల్ పేస్ట్ ఇట్ హియర్. ఓకే, సో ఇది నా కీ ఐడి అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్సెస్ కీ. ఓకే, సో దిస్ ఈజ్ మై సీక్రెట్ కీ. లెట్ మీ గో హియర్. ఓకే, సో ఇది నా యాక్సెస్ కీ. ఐ విల్ పేస్ట్ దిస్ హియర్ అండ్ దిస్ ఈజ్ మై సీక్రెట్ కీ. ఓకే, ఇక్కడ ఐ విల్ రిమూవ్ దిస్. ఓకే, సో నౌ మనం రీజియన్ కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఐ విల్ గో విత్ రీజియన్ ఆల్సో. ఓకే, సో ఎక్స్పోర్ట్ AWS అండర్స్కోర్ డిఫాల్ట్ అండర్స్కోర్ రీజియన్. I will paste this here. Okay,
and AP hyphen south hyphen 1, right? Ikkada I will remove this also. Okay, so I'm just giving empty. Okay, okay, so let me go to my box, then I'll copy paste this three things. Okay, okay, so now నేను అన్ని copy paste చేసేసిన, and if you see here I'm not using anything on my main.tf file. Okay, so main.tf file నేను ఏం యూజ్ చేస్తలేను. Now I'll say terraform apply. Okay, ఓకే, సో రిఫ్రెషింగ్ స్టేట్ అనేది నో చేంజెస్. ఓకే, సో మనం ఏం చేంజెస్ చేయట్లేదు, బట్ ఇట్ ఈస్ పికింగ్ మై క్రెడెన్షియల్స్ ఫ్రమ్ ఎక్స్పోర్ట్ వాల్యూస్. ఓకే, సో మనం ఏదైతే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లాగా ఎక్స్పోర్ట్ చేసినామో ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని యూజ్ చేసుకొని, ఓకే, సో టెరాఫార్మ్ రన్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో వీఆర్ నాట్ గివింగ్ దట్ ఇన్ ద main.tf ఫైల్. ఓకే, సో ఈ విధంగా మీరు రన్ చేయాలి ఇన్ ది రియల్ టైం. అండ్ ఆల్సో మనకి main.tf ఫైల్లో కూడా మనము ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని పాస్ చేయొచ్చు. ఓకే, సో హౌ యూ విల్ పాస్ దట్ అంటే మనకి జనరల్గా టెరాఫామ్లో వీ కెన్ డిక్లేర్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఓకే, సో అది ఎట్లా అంటే వీ కెన్ డూ ఎక్స్పోర్ట్ టీఎఫ్ అండర్ స్కోర్ వ్యార్. ఓకే, సో టీఎఫ్ అండర్ స్కోర్ వ్యార్ అనేది టెరాఫామ్ గ్లోబల్ వేరియబుల్ కింద తీసుకుంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఇఫ్ ఐ గో టు మై main.tf ఫైల్, అండ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐ విల్ డిక్లేర్ అ వేరియబుల్. ఓకే, వేరియబుల్ నేమ్ వచ్చేసి ఐ విల్ గివ్ ఇట్ యాజ్ ఏజీ. ఓకే, ఓన్లీ ఏజీ అని ఇస్తా. ఓకే, నౌ ఓకే సారీ ఓకే, సో ఇక్కడ మనం అవైలబిలిటీ జోన్ అని ఇక్కడ యూజ్ చేసినాం కదా. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ దిస్ అవైలబిలిటీ జోన్, what I will do is I will say var.az. okay, so var.az నేను ఇక్కడ యూజ్ చేస్తున్నా. ఓకే, I will save this file. ఓకే, ఇక్కడ ఏంటంటే నేను tf అండర్స్కోర్ var ఇక్కడ నేను ఏమి ఇవ్వాలి az. ఓకే, సో దిస్ ఈజ్ మై నేమ్. ఓకే, సో ఇక్కడ నేను వేరియబుల్ లాగా ఏం డిక్లేర్ చేసిన ఇక్కడ main.tfలో I have declared as az. ఓకే, సో సేమ్ థింగ్ నేను ఇక్కడ ఓకే tf అండర్స్కోర్ varలో ఓకే, సో ఐఎమ్ డిక్లేరింగ్ ద సేమ్ థింగ్. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ ఐ విల్ సే ఓకే, లెట్ మీ గో బ్యాక్ హియర్. ఓకే, సో మనది ఏముండే ఏపీ హైఫన్ సౌత్ హైఫన్ 1c ఉండే, ఐ విల్ గో విత్ 1a. ఓకే, ఓకే, నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ రన్ దిస్. ఓకే, గ్లోబల్ వేరియబుల్ సెట్ చేసిన. Now I'll run terraform apply. ఓకే, సో ఇక్కడ చూడండి జీరో చేంజ్, జీరో డెస్ట్రాయిడ్, జీరో యాడెడ్ అంటుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ 1aనే ఉండే అనుకుంటా. లెట్ మీ చేంజ్ ఇట్ టు 1b. ఓకే, ఓకే, సో రిఫ్రెషింగ్ స్టేట్. నా ఇక్కడ చూడండి, సో ఇట్ ఈస్ జస్ట్ రీప్లేసింగ్. ఓకే, సో వీఆర్ పాసింగ్ దట్ వాల్యూ ఫ్రమ్ టెరాఫామ్ వేరియబుల్స్. ఓకే, టెరాఫామ్ గ్లోబల్ వేరియబుల్స్ నుంచి మనం పాస్ చేస్తున్నాం. ఐ విల్ సే yes. ఓకే, సో ఇఫ్ ఐ గో బ్యాక్ ఇక్కడ 1a ఉంది. ఓకే, నౌ ఇట్ చేంజ్ టు 1b. ఓకే, సో మనం 1bకి చేంజ్ చేసినాము. సో ఇఫ్ ఐ గో బ్యాక్ హియర్, ఓకే, సో ఇట్ జస్ట్ చేంజ్డ్ 1, యాడెడ్ 1, డెస్ట్రాయిడ్ 1. ఓకే, సో ఇది 1bకి నా సబ్మిట్ని చేంజ్ చేసేసింది. ఓకే, సో ఈ విధంగా మనం గ్లోబల్ వేరియబుల్స్ని వాడచ్చు. ఓకే, సో ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ యూస్ గ్లోబల్ వేరియబుల్స్ ఇన్ దిస్ ఫ్యాషన్. ఓకే, అండ్ ఆల్సో మీకు ఏ క్లౌడ్ తీసుకున్నా సరే, ఓకే, మీరు ఏ క్లౌడ్కి వెళ్ళినా కానీ, ఏ క్లౌడ్ ప్రొవైడర్కి వెళ్ళినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో బ్యాక్. ఓకే, సో ఇప్పుడు ప్రొవైడర్స్కి వెళ్ళాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో విత్ ఎనీ వన్ ఆఫ్ ద ప్రొవైడర్, ఓకే, ఐల్ గో విత్ జెన్కిన్స్. ఓకే, సో జెన్కిన్స్ అని అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ గో హియర్ డాక్యుమెంటేషన్. okay, unavailable. Okay, documentation unavailable. Okay, I'll go with another Jenkins documentation. Okay, సో ఇక్కడ అథెంటికేషన్లోకి వెళ్ళాం అనుకోండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఓకే, సో జెన్కిన్స్ అండర్స్కోర్ పాస్వర్డ్ పాస్ చేయాలి, జెన్కిన్స్ అండర్స్కోర్ యూజర్ నేమ్, జెన్కిన్స్ అండర్స్కోర్ యూఆర్ఎల్,
jenkins_ca_cert. ఓకే, సో ఈ విధంగా మనము ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ పాస్ చేయొచ్చు అనేసి మనకి ఇక్కడ ఈ డాక్యుమెంటేషన్లో చూపిస్తుంది. ఓకే, సో హౌ యూ కెన్ పాస్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేది మీకు ఆల్రెడీ డాక్యుమెంటేషన్ ఉంటుంది ప్రతి ప్రొవైడర్లో. సో యూ కెన్ గెట్ దట్ ప్రొవైడర్ డాక్యుమెంట్, అంటే ఆ డాక్యుమెంట్ చూసి మీరు వాల్యూస్ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఇట్ అబౌట్ ప్రొవైడర్స్. ఓకే, సో ప్రొవైడర్స్లో అండ్ ఆల్సో హౌ యూ create your resources అనేది చూసినాము. అండ్ ఆల్సో మనము we have seen how to create your VPC subnets and how you can call the data, how you can call resources and variables. ఆ తర్వాత మనం అవుట్పుట్ని ఎట్లా డిస్ప్లే చేయొచ్చు, ఇన్పుట్ వేరియబుల్స్లో 3 types ఆఫ్ వేరియబుల్స్ని ఎట్లా డిక్లేర్ చేసో చూసినాము. అండ్ ఆల్సో వీ హ్యావ్ సీన్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఓకే, సో హౌ యూ కెన్ పాస్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఫ్రమ్ యువర్ కన్సోల్ ఆర్ ఫ్రమ్ main.tf ఫైల్ అనేది ఎట్లా చేస్తాం అనేది చూసినాం. ఓకే, సో నెక్స్ట్ విల్ ట్రై టు డూ ఏ ప్రాజెక్ట్. ఓకే, సో హౌ వీ కెన్ డిప్లాయ్ అన్ అప్లికేషన్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ది AWS అనేది చూడడానికి ట్రై చేద్దాం.